అందరికీ తెలంగాణ ఉన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఏదైతే అందరూ కూడా మీరు అసలు ఏంది ఈ యొక్క పరిస్థితి, ఈ భయాందోళన పరిస్థితి, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండయా, అసలు ఏమవుతుంది, ఏమి జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదా, ఒకవైపు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే అని మనం అందరం అనుకుంటే మళ్ళీ యూజీసీ గైడ్లైన్స్ అని ఇవన్నీ చాలా మనల్ని ఒక బాధలో తీసుకుపోతున్న పరిస్థితి మనకి తెలిసిందే. కానీ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ మేము మీకు మొదట మాట ఇచ్చినట్టు వాగ్దానం చేసినట్టు ఈరోజు కూడా మేము అదే స్టార్ట్ పైన ఉన్నాము. మా ఎన్ఎస్యుఐ మా నాయకులు నేను అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కరోనా బారిన పడ్డ మా సోదరులు, మా ఎన్ఎస్ఐ సైనికులు అందరం కూడా మీకు ఏ విధంగా అయితే క్లారిటీ ఇస్తాం, మీ తరఫున ఫైట్ చేస్తామన్నాము. ఈరోజు కూడా మేము ఆ ఫైట్ తోటే సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు, డీటెయిల్గా చెప్పే ముందు, ఇప్పుడే నాకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నేనే పిటిషనర్ కాబట్టి నాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. ఫోన్కి మెసేజ్ కూడా వచ్చింది జస్ట్ 5 minutes బ్యాక్. రేపు కోర్టులో కేసు ఉన్నదని, అది కూడా 9th ఇన్ కోర్ట్ నెంబర్ 1 మొదటి కోర్టులో రేపు కేసు ఉంది. హైకోర్టు బంద్ అయిపోయింది, రేపు ఉంటుందా ఉండదా అని చెప్పి మీరు అందరూ ఏదైతే భయపడే పరిస్థితి ఉందో, ఫస్ట్ మీకు ఒక క్లారిటీ, రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. క్లియర్? రేపు మన కేసు అనేది హైకోర్టులో ఉంది. నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి, మనకు అంత సదుపాయం లేదు కాబట్టి. ఇదిగోండి, TAPA-HC కేస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ WP-PIL 138/2020 Balmuri versus Union listed 9/07/2020 in Court 1. You can join VC using the link. లింక్ కూడా ఉంది, మీటింగ్ ఐడి కూడా ఉంది. రేపు 100% ఈ లింక్ తోటి, మీటింగ్ ఐడి తోటి నేను జాయిన్ అయ్యి ఇమీడియట్ అప్డేట్ తీసుకొని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దిగులు చెందకండి ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఇప్పటికెళ్ళి, ఎందుకంటే కోర్టు బంద్ అయిందని చెప్పినప్పటికెళ్ళి కంటిన్యూస్ మెసేజెస్ దానిపైన వస్తున్నాయి కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ క్లారిటీ దానికి ఇచ్చినాను. ప్రతి ఒక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే మనం ఈ యూజీసీ గైడ్లైన్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి మా పైన నమ్మకంతో ఏదైతే పోల్ మనం కండక్ట్ చేసినాం ఆ పోల్లో, అదేవిధంగా ఆ కండక్ట్ చేసిన ఒక పోల్లో 100% పోల్లో 96% స్టూడెంట్స్ ఫేవర్లో ఉండగా కేవలం 4% మంది మనకి పడని కొంతమంది వేరే ఇతర సంఘ నాయకులు కానివ్వండి, మనని ఈ యొక్క ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసే కొంతమంది వ్యక్తులు ఆ 4%లో ఉన్నారు. వేరే వాళ్ళందరూ కూడా 96% పోల్ మనకి పాజిటివ్లో పోల్ అయింది. హైయెస్ట్ పోలింగ్ కూడా అయింది ఆ పోలింగ్లో. అది కూడా రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. అడ్వకేట్ గారు దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వారికి ఆ స్టేటస్ కూడా పంపించడం జరిగింది. దానితో పాటు ఈరోజు మనము తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మనం తీసుకున్న ఒక మూమెంట్, మనం ఫాలో అయిన ఒక ట్విట్టర్ ట్రెండ్, ఆ ట్విట్టర్ ట్రెండ్ కూడా ఇండియాలో ఈరోజు మొదటి స్థానంలో మన యొక్క ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఫస్ట్ ప్లేస్ పోవడం జరిగింది. సే నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది కూడా ఈరోజు దాదాపు కంటిన్యూస్గా ఇప్పటి కూడా అయితే ఫస్ట్ ప్లేస్లో ట్విట్టర్లో మన ట్రెండ్ అయింది. చాలా సేపు గంటల పాటు ట్రెండింగ్ నడిచింది. ఈరోజు పెద్ద సౌరవ్ గంగూలీ గారు బర్త్డే పైన ఉన్నా కానీ అంతమంది దాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన సెకండ్ వచ్చి ఇన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనది సేమ్ నో టు యూజీసీ గైడ్ లైన్ అనేది ట్విట్టర్లో నెంబర్ 1, ఇండియాలోనే నెంబర్ 1 ఈరోజు ప్రాబ్లంగా మనది ట్రెండ్ అయింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఎంత శ్రద్ధతో, ఎంత చిత్తశుద్ధితో పార్టిసిపేట్ చేసారో దీంతో నాకు అర్థమవుతుంది. అంటే ఎంత బాధలో మనం ఉండి ఈరోజు కంటిన్యూస్గా మనం ఉదయం నుంచి దీనిపైన ఉంటే ఈ అచీవ్మెంట్ అనేది జరిగింది. అంతేకాక సహజంగా వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో రావడం అనేది, లిస్ట్ అవడం అనేది చాలా కష్టం. అందులో కూడా
36th పొజిషన్లో సే నో టు యూజీసీ గైడ్ లైన్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో కూడా మనం లిస్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో లిస్ట్ అనేది కూడా ఏది కూడా కంటిన్యూస్గా ఉండదు, కానీ ఇది మటుకు కంటిన్యూస్ అయింది. కానీ దురదృష్టకరం బాధాకరం ఏంటంటే గతంలో ఈ ట్రెండింగ్లో కానీ ఈ ట్రెండింగ్లో వీటిలో ఉన్న టాపిక్ సంబంధించి ఉంటే ఆ నేషనల్ మీడియా దాన్ని పిక్ చేసి ఆ రోజు నైట్ దాని గురించి డిబేట్ గురించి డిస్కషన్ అవుతుండే. కానీ ఈరోజు దాదాపు మీడియా తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది. మీడియా కొంతమంది గుప్పెట్లో పనిచేస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇప్పటివరకు ఎట్లా కూడా డిస్కషన్కి రాలే. కానీ ఎవరు దిగులు చెందకండి, మన యొక్క గలాన్ని, ఎందుకంటే ఇది సే నో టు యూజీసీ గైడ్ లైన్ తెలంగాణలో మనం ఎత్తుకున్న ఉద్యమం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క స్టూడెంట్ వేరే వేరే స్టేట్లలో కూడా దీన్ని ట్రెండ్ చేయడం జరిగింది, దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఏదైతే యూజీసీ గైడ్ లైన్ మనం తీసుకున్న ఇనిషియేటివ్, తెలంగాణ విద్యార్థులు మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్, ఇది ఈరోజు ఇండియా వైడ్ మూవ్మెంట్ కూడా అయింది. ఎవరు కూడా దిగులు చెందకండి. అండ్ మీకు లాస్ట్కి ఈ యూజీసీ గైడ్ లైన్ పైన ఎట్లా ఫైట్ చేస్తున్నామో ఏందో కూడా యాక్షన్ ప్లాన్ కూడా మీకు క్లారిటీగా చెప్తాను నేను. ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి దానికి ఏమి ఈ విధంగా మనము స్టెప్స్ ముందుకు వేస్తామో దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. ముందుగా ఏదైతే ఫస్ట్ హైకోర్టు పిటిషన్ దాని ముందు డీటెయిల్గా చెప్పే ముందు కొంచెం క్లియర్గా క్లారిటీ వచ్చిన ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులకి ఇంజనీరింగ్లో, అదేవిధంగా డిగ్రీలోనైతేనేమి ఏదైతే యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ని, ఎందుకంటే నేను ఇవాళనే ఎవరో సోదరుడు ఎన్ఎస్ఐ పేరుతో మాట్లాడడం జరిగింది. ఎవరితోటి? ఆ పాపిరెడ్డి మరి నార్మల్ పిల్లగాని పేరు చెప్తే పట్టించుకుంటలేడేమో చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పాపిరెడ్డి గారికి ఫోన్ చేసి ఎన్ఎస్సీ అని చెప్పినాక వారు టైం ఎన్ఎస్సీ అని చెప్పగానే వారు మాట్లాడడం జరిగింది. సమాధానం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ పిల్లగాడు అడిగిన క్వశ్చన్కి పాపిరెడ్డి గారికి మెసేజ్ కన్వే కావాలి, ప్రతి ఒక్క విద్యార్థి మీద సర్క్యులేట్ చేయండి. ఈ చెప్పే పాయింట్ చాలా క్లియర్గా ఆయన చేరే విధంగా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు కనీసం వారికి యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏందో కనీసం తెలియాలి వారికి. యూజీసీ వారి యొక్క గైడ్ లైన్స్ వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైడ్ లైన్స్ కాపీ పెట్టుకొని మాట్లాడుతున్నా. ద యూనివర్సిటీ in the situations where previous semester or previous year marks are not available, particularly for first years of annual exam pattern, 100% evaluation may be done on the internal assessment. Very clear ga UGC ichina guidelines lo point number 5 very clear ga mention chesi undi. UGC ichina guidelines lo April 29th రోజు రిలీజ్ చేసిన గైడ్లైన్స్ లో ఫైనల్ ఇయర్స్ కి కాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ పక్కన పెట్టు. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి చాలా క్లియర్ గా యూజీసీ గైడ్ లైన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా గైడ్ లైన్ తీసుకొని పాయింట్ నెంబర్ 5 మొత్తం చదవండి. ఏమని చెప్పింది ఇందులో? పిల్లగాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు ఇది కేవలం టెంపరీ ప్రమోట్ అని చెప్పలే బాబిరెడ్డి గారు. చదవండి, చదువు రాకపోతే నాసట్ లేకపోతే ఎవరైనా పిలిచి చదవమని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది. ఏమని మెన్షన్ చేసింది? ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అసెస్మెంట్ తోటి విద్యార్థిని ప్రమోట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం కాదు, ప్రమోట్ చేసేసేయాలి. ఆ అసెస్మెంట్ మార్క్స్ రీడింగ్ చేసి ప్రమోట్ చేయమని వెరీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది పాయింట్లో. మళ్ళీ మీరు పిల్లలు ఫోన్ చేస్తే లేదు మేము తర్వాత ఎగ్జామ్లు పెడతామంటే 2 సంవత్సరాలు ఎగ్జామ్లు ఒకసారి ఎట్లా రాస్తారండి? రాయడానికి సాధ్యమా? మరి ఎందుకు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పెట్టారు, డిగ్రీ 3 సంవత్సరాలు పెట్టాను, సంవత్సరం పెట్టు, నీకు చదువుకొని పిల్లలందరూ అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాస్తాము. కనీసం మాట్లాడితే కొంచెం ఆలోచించండి. విద్యార్థులకు చెప్పే ముందు విద్యార్థులని అయోమయ పరిస్థితి గురి చేయకండి. అది మీరు కూర్చున్న ఒక స్థానానికి మంచిది కాదు, మీ వయసుకి మర్యాద ఇస్తున్నాము, మర్యాద కాపాడుకోండి. మాట్లాడే పద్ధతి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. యూజీసీ గైడ్ లైన్స్ అంటే ఏంటి తెలుసుకోండి. మీకు నచ్చిన పదాలు తీసుకొని యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాము, యూజీసీ చెప్తే యాక్షన్. ఇంకోటి, యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చేది అది ఆర్డర్ చేయదు, అది ఫాలో కావాలి కాకపోవడం అనేది స్టేట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి డిమాండ్ అవుతుంది. యూజీసీ గైడ్ లైన్స్ ఆర్ నాట్ ఆర్డర్డ్. ఇది వెరీ క్లియర్గా మహారాష్ట్రలో కూడా ఈరోజు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. యూజీసీ గైడ్ లైన్స్ అనేది ఫాలో చేయమని చెప్పి డిమాండింగ్ ఎక్కడ కూడా ఉండదు. ఆ గైడ్ లైన్స్ మనకి నచ్చినవి ఫాలో అవుతారు. ఎన్ని ఫాలో అవుతారండి మీరు యూజీసీ గైడ్ లైన్స్? మరి యూజీసీ గైడ్ లైన్స్ పక్కన వైస్ ఛాన్సలర్ ఉన్నారా యూనివర్సిటీకి? ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నారా?
ఈ రోజు నియమించడం జరిగిందా? మరి అది ఎక్కడ పోయింది? ఆ మాట ఎక్కడ పోయింది మీది? వైస్ ఛాన్సలర్ నియమించారు, ఇన్ని రోజుల దగ్గర పట్టించుకోరు. మీకు నచ్చిన అంశాలు యూజీసీ తీసుకుంటారు, మీకు నచ్చనివి తీసుకోరు. ఏం పద్ధతి? ఏడిపోతుంది? ఏమనుకుంటారు? ఎవరు ప్రశ్నించాలనుకుంటారా? ఎవరు పట్టించుకోవాలనుకుంటారా? మర్చిపోకండి విద్యార్థులు, ఈ రాష్ట్రం ఏర్పడ్డది మా విద్యార్థుల యొక్క సహాయం సహకారాలు మేము పోరాటం వచ్చింది, మీరు కాదు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు విద్యార్థులందరం ఏకమైనాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ యొక్క పరిస్థితి, విద్యార్థులు అయమైన పరిస్థితి గురి చేస్తే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఒక దాడిపైకి వచ్చి పోరాడుతున్నారు. ఆలోచించుకోండి. మీరు ఏదో కుర్చీపై ఉన్నాము, ఏది చేసినా నడుస్తుంది, ఏది మాట్లాడినా నడుస్తాను ఒక మదంతో మాట్లాడితే ఆ మదంని దింపే ఒక పద్ధతి కూడా మాకు తెలుసు, ఎట్లా దింపను కూడా మాకు తెలుసు, చెప్పే విధానం తెలుసు. విద్యార్థులం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి మంచిగా పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చే విధానం తెలుసు. వినకపోతే మేము విద్యార్థులమే, అందరికంటే ఆవేశపరులము. మా తరీకాలో చెప్పి కూడా మా యొక్క కావాల్సిన సొల్యూషన్ తెచ్చుకోవడం కూడా మాకు తెలుసు. మమ్మల్ని 2 యాంగిల్ మాది దయచేసి బయటికి రానివ్వకండి. వస్తే మనకు తట్టుకునే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. అందరు క్లియర్ అయింది కదా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్కి ప్రీవియస్ ఇయర్స్ ఇంటర్నల్ మార్క్స్ ఆర్ అసెస్మెంట్ మార్క్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ తోటి పాస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ పెడతామని పిచ్చి పిచ్చి కూతలు చూస్తూ ఉండడానికి విద్యార్థులను ఆరాం చేస్తే మేమేం ఖాళీ కూర్చోలేము సార్. క్లియర్గా చెప్తున్నాము. ప్రభుత్వంలో ఉన్న అధికారులు క్లియర్గా యూజీసీ గైడ్లైన్ చదువుకొని అనౌన్స్ చేయండి. లేకపోతే సాధ్య కాకపోతే మీరు చదవండి. ఈ యూజీసీ గైడ్లైన్ పేపర్ పెట్టండి, మీ దాంట్లో అర్థమవుతుంది పిల్లలకి. ఏం మాట్లాడతారు చూడు. ఈ యూజీసీ గైడ్లైన్స్ పేపర్లే కదా ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసిన పాయింట్స్. ఇంకోటి, యూజీసీ గైడ్లైన్స్లో ఏప్రిల్ 29 రోజు యూజీసీ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. నేను యూనివర్సిటీ అఫీషియల్స్కి కొంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నా. ప్రతి ఒక్క విద్యార్థి మీరు ఈ మెసేజ్ని తీసి ఇడికి కట్ షాట్ చేసి వాళ్ళకి పంపండి. వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. యూజీసీ గైడ్లైన్స్ రిలీజ్ చేసినాక, ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసినాక మీరు మొదట ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. యూజీసీ గైడ్లైన్స్ చేసినాక దాదాపు 3 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు కేసుల వల్ల. ఏప్రిల్ అన్నారు, సరే ఏప్రిల్ విద్యార్థులు ప్రిపేర్ అవుదాం అనుకోరు. కేసులు పెరిగింది అన్నారు, మే అన్నారు, మే జూన్ అన్నారు. అది ఏంటంటే జూన్ జూలైకి వచ్చింది. విద్యార్థులు, ఒక విద్యార్థికి మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ, ఎడ్యుకేషనలిస్ట్లకు కానీ, మీ అందరికీ. ఒక విద్యార్థికి పదే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటే విద్యార్థి మానసిక శోభకి గురవుతాడు, స్ట్రెస్కి గురవుతారు, స్ట్రెయిన్కి గురవుతారు. అవన్నీ ఎవరి బాధ్యత? అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మీది కాదా? చిత్తశుద్ధి లేదా? మరి అవగాహన లేకుండా ఎందుకు రిలీజ్ చేసే షెడ్యూల్? దాని తర్వాత మీరే మాకు చేత కాదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మాకు చేత కాదు అని మీరే ఒప్పుకొని ప్రభుత్వం పైన భారం వేసిన మాట వాస్తవమా కాదా? ఇదే బాబిరెడ్డి ఏదైతే చైర్మన్ గారు ఈ సంబంధించిన జేఎన్టీ ఆఫీషియల్స్ జేఎన్టీ ఒక నోట్ రిలీజ్ చేయలేదా? ఎగ్జామ్స్ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, సీఎం గారి దగ్గర పంపిస్తామన్న కమిటీ తయారు చేసి పంపారు. ఆ ముఖ్యమంత్రికి ఏమో ఈ రోజు వరకు పోతే ఆ ఫైల్ పంపిస్తే కనీసం ఈ రోజు వరకు విద్యార్థులు దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐసెట్ గీసెట్ అన్ని కలిపితే దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం గురించి పట్టించుకున్న ఒక బాధ్యత, ఒక చిత్తశుద్ధి లేదు ఆయనకి. ఏ సెక్రటేరియట్ కూడా కొడతాడు ఈ టైంలో అవసరమా? ఆయనకు దూరం అవుతున్నట్టుంది ఫార్మ్ హౌస్ ఉండనీకి. ఇక్కడ ఫార్మ్ హౌస్ కట్టుకుంటుండే ఇప్పుడు ఉండనీకి. విద్యార్థుల యొక్క ఫైల్ పట్టించుకునే శక్తి లేదు, తెలివి లేదు, పద్ధతి లేదు. ఎంతోమంది రోగులు చచ్చిపోతుంటే గాంధీ హాస్పిటల్ పద్ధతి దాన్ని సెట్ చేయాలని తెలియలేదు. కానీ ఈ విద్యార్థి ఈ సెక్రటేరియట్ ఇప్పుడు సెక్రటేరియట్ కడతా అని చెప్పి వాగ్దానం చేసి మాటలు చేస్తున్నాడు. దానికి కౌంటర్ ఫైల్ దానిపైన ఎటు పోతుంది, ఏం ఆలోచిస్తున్నారు? చదువు, హెల్త్, ప్రాణాలు పోతున్నాయి. పట్టించుకో ఇట్లనే నడుస్తామని ఇక తప్పదు. మళ్ళీ అందరం రోడ్లపై దిగాల్సి వస్తుంది. ఎట్లా చేస్తున్నాము మీరు పట్టించుకోక? ఎందుకంటే కనీసము యూజీసీ ఆ రోజు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తే యూజీసీ గైడ్లైన్స్ని కూడా ఇవాళ మా ఎన్ఎస్ఐ ఢిల్లీ టీం కూడా ఏదైతే ఢిల్లీ యూజీసీ గైడ్లైన్స్ వచ్చినాక స్టూడెంట్స్ మీకోసం చెప్తున్నా వినండి. ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కూడా పోస్ట్ పోన్ అనేది కావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. రేపు కూడా వాళ్ళది కూడా అక్కడ విచారణ ఉంది. ఎందుకంటే యూజీసీ ఈ టైంలో గైడ్లైన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది? ఏం అవసరం? అంత కొంపలే ముందుగా పోయినాయి, అంత కొంపలే ముచ్చుకుపోతున్నాయి. ముందున్న యూజీసీ చైర్పర్సన్లు మెంబర్లు అయితే ముందున్నారో వాళ్ళే స్వయంగా ప్రొఫెసర్లే చెప్పారు విద్యార్థులను
ప్రమోట్ చేసేయచ్చు, ముందున్న అసెస్మెంట్ మార్క్స్ వేసుకొని కన్సిడర్ చేసి చేయొచ్చు. దానివల్ల డిగ్రీ బోగస్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం. ఇక వీళ్ళే మాట్లాడాలి చూడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇక చదువుకున్నోళ్ళు కాదు ప్రొఫెసర్లు అందరు పక్కకు పోయారంటే కానీ కరోనా వస్తే గో కరోనా అన్న మంత్రి మాట్లాడతాడంట. ఇంకో ఈయన మన దగ్గర ఏమో పారాసిటమాల్ తీసుకుంటే కరోనా పోతానని మాట్లాడతారంట. ఇక చదువుకున్న వాళ్ళంతా గాల్లో కలిసిపోయారు వీళ్ళ కోసం. వాళ్ళ మాట పట్టించుకోరు వీళ్ళు. వాళ్ళే చెప్పారు ప్రమోట్ చేయరు నాయన ఈ టైం ఎందుకు అని చెప్పి. ఎందుకు ఈ ఒంటెందుకు పోగొట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఎందుకు ఆడుతూ పిచ్చి శాస్త్రాలు పిచ్చి చేష్టలు చేస్తే ఈ పాయింట్ల మటుకు భారతదేశంలో విద్యార్థులు అందరూ వీళ్ళ తోగలకి విద్యార్థి సంఘాలు మంచి పని చేశారు. ఏ మంచి పని చేసినారా? ఏ మంచి పని? విద్యార్థులు చచ్చిపోతే మీరు ఇస్తారా? విద్యార్థులకి వెళ్తారా? ఇంట్లో కరోనా వస్తే మీరు ఇస్తారా? బాధ్యత వహిస్తారా? ఎవరు వహిస్తారు? వచ్చి మాట్లాడు బయటకు వచ్చి. విద్యార్థులకి ఈయన కరోనా సోకితే మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఏవైతే రంకలేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలు మీకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడి మేము చూసుకుంటామని చెప్పండి. ఏడవైలు మీరు ఇన్ని రోజులు విద్యార్థులు బాధపడుతుంటే ఈ రోజు మాట్లాడుతారు. మా పైన కూడా అబాండాలు ఎన్నో చేస్తారు, మాలతో ఎన్నో మాటలు మాట్లాడుతారు. శాతనైతే దమ్ముంటే విమర్శించే ముందు వచ్చి విద్యార్థుల గురించి మాట్లాడండి. పార్టీలకు వకాలు దుచ్చుకోకండి. అదేగిన కాంగ్రెస్ పార్టీ రూలింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తారు, ఎన్ఎస్ఏ ప్రశ్నిస్తుంది. 100% ఎన్ఎస్ఏ క్వశ్చన్ చేస్తారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఛత్తీస్గఢ్ లో కూడా మేము ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం విద్యార్థులను ప్రమోట్ చేయాలని చెప్పాను. పంజాబ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మా పంజాబ్ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు పోయి పోరాడి ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది. రాజస్థాన్ లో చేయడం జరిగింది. మహారాష్ట్రలో మేము పొత్తులో ఉన్న దగ్గర కూడా మా ఎన్ఎస్ఏ సైనికులు, మా ఎన్ఎస్ఏ నాయకులు పోరాడి అక్కడ ప్రమోషన్ చేయాలని చెప్పి కూర్చోరు. ఇది ఎన్ఎస్ఏ, ఇది మా విద్యార్థి సంఘము. మాకు కొన్ని లిమిట్స్, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. మాకు తెలుసు మేము విద్యార్థుల కోసం పనిచేస్తాము, వ్యక్తుల కోసం కాదు, మీ లెక్క కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి కూతలు కూస్తే విద్యార్థులు తిరగబడతారు. రేపు పొద్దున మీది విద్యార్థి సంఘాలే, మీరు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్తారు. విద్యార్థులు ప్రశ్నిస్తే ముఖాలు ఎడ పెట్టుకోవాలి, అర్థం కాదు. దయచేసి, ఎందుకంటే బాధపడుతున్న వాళ్ళు విద్యార్థులని, మా పరిస్థితులు మాకు ఎట్లున్నా తెలిసి మేము బయటకు వచ్చి వారి కోసం నిల్చొని పోరాడుతున్నా. నాతో పాటు ఉన్న నా ఎన్ఎస్ఎస్ సైనికులని పిచ్చి మాటలు గిన చేస్తే విద్యార్థులు మీ పైన తిరగబడతారు. దాని తర్వాత ఆ ఒక బురద మా పైన సరద్దు మేము చేయించినామని చెప్పని మీకు హెచ్చరిస్తున్నాం. యూజీసీ గైడ్ లైన్స్ రిలీజ్ అయినప్పుడు ఏప్రిల్ 29న 35,000 కేసులు ఉండే. ఎన్ని? అప్రాక్సిమేట్ 31,000 to 35,000 కేసెస్ ఉండే. ఆ రోజే కరోనా కేసులు ఇంక్రీజ్ అయినాయి. ఎట్లా ఏంటి అని చెప్పి మాట్లాడినారు మీరు. ఈరోజు 7,50,000 కేసులు అయితే ఎగ్జామ్లు పెట్టామని చెప్పి మాట్లాడతారు. బుద్ధుందా? 35,000 కేసులు లేడా? 7,50,000 కేసులు లేడా? అసలు కనీసం కొంచెం మనకు తెలివి ఉందా? ఇంకా మీరు చెప్పిన గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడతారా? ఎట్లా పెడతారు? ఎప్పుడు పెడతారు? సెప్టెంబర్ లోపలనా? మరి ప్లేస్మెంట్స్ వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా నేను. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినవా? ఇయ్యలే. సరే, అప్పుడు కూడా విద్యార్థులు ఏం చేసినా మాకున్న దమ్ముతోటి, సత్తాతోటి కాలేజీలో ప్లేస్మెంట్లో వచ్చి ప్రైవేట్ కంపెనీలో ప్లేస్ అయిన తమ్ముళ్ళు చెల్లెలు చాలా మంది. వాళ్ళు August 15th మంత్ వాళ్ళకి రిపోర్టింగ్ ఉంటుంది. నువ్వు సెప్టెంబర్లో ఎగ్జామ్లు పెడితే కదా సర్టిఫికేట్లు ఎప్పుడు రావాలి? వీళ్ళు ఉద్యోగాలు పోతే మరి ఉద్యోగ ఉపాధిని కల్పిస్తావా? పోయిన ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పిస్తావా? ఇస్తావా ఉద్యోగం? నువ్వు ఆ శక్తి లేదా స్తోమత లేదు మాట్లాడేది. వచ్చిన ఉద్యోగాన్ని కూడా ఓడగొడతారంటదిగా. బుద్ధి లేదు. పరిస్థితులు మీకు తెలియదు ఎట్లున్నాయి ఇప్పుడు. ఏడుండాలి? సరే, కొన్ని ప్రశ్నలు వేస్తా. సరే, ఎగ్జామ్స్ పెడతామని చెప్పి మీరు అందరూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మటుకు జేఎన్టీలో యూనివర్సిటీల పిల్లలందరూ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. ఇటు మొదలు పెడితే ఇక్కడ ఉన్నోళ్ళు, ఇటు దిక్కులు మొదలు పెడితే భువనగిరి, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఇటు దిక్కు ఆదిలాబాద్, అటు దిక్కు ఖమ్మం, ఇటు దిక్కు మహబూబ్ నగర్, ప్రతి మూలలు ఉన్నారు. మెదక్, సంగారెడ్డి, జైరాబాద్, ప్రతి కోణాలు ఉన్నారు. ఏడికలు రావాలి? సోషల్ డిస్టెన్స్ అని అంటున్నాం. సోషల్ డిస్టెన్స్ ఏడా? ఎగ్జామినేషన్ సెంటర్లో పెడతావు, ఎగ్జామినేషన్ సెంటర్ బయట పెడతావు. బస్సులో పెడతావా? బస్ స్టాప్లో పెడతావా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పెట్టొస్తుందా? ఈ మధ్యలో వచ్చే దారి ఏదైనా కరోనా సోకితే ఎవరిది బాధ్యత? ఆదిలాబాద్లో బస్సు స్టార్ట్ కావాలంటే పొద్దున 6 గంటలకు స్టార్ట్ కావాల్సిన బస్సు పబ్లిక్ నిండినాక 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్కి ఎట్లా అందుకుంటాడు? ఎట్లొస్తారు ఎగ్జామ్కి? విద్యార్థులు ఎగ్జామ్కి ఎట్లా రావాలి? సరే, వచ్చిండ్రు అనుకో, తిప్పలు పడి అదే చేసి వస్తాం. ఏడుండాలి? హాస్టల్ ఉంచుకునే పరిస్థితి లేదు.
వేరే ఇంట్లో ఎవరు కొత్త వాళ్ళని రాణిస్తలేరు. అకామిడేషన్ ఎవరు ప్రభుత్వం ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? అకామిడేషన్ ఇస్తారా? ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా? ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయదు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా వీళ్ళ కుటుంబంకి ఏమైనా మాదే బాధ్యత, పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ మేమే చేస్తామని చెప్పి మరి ధైర్యం ఉంటే ప్రకటించండి. ఇన్ని వీడియోలు వస్తున్నాయి. నిన్నటికి నిన్న మాకు సంబంధించిన ఒక సోదరికి వెంటిలేటర్ అవసరం ఉంటే రాత్రి దాదాపు మేమందరం కూడా ఇంతమంది టీం ఎంతో మందితో రిక్వెస్ట్ చేస్తే ఒక వెంటిలేటర్ కూడా దొరకలేదు. హైదరాబాద్ హాస్పిటల్ వెంటిలేటర్ దొరుకుతలేవు, ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతలేవు, పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇవాళ కూడా మనం చూసినాం ఒక వీడియో. ఒక జర్నలిస్ట్ ఇదే మన కేసీఆర్ గారు అల్లుడు నియోజకవర్గానికి చెందిన హరీష్ రావు గారి నియోజకవర్గంలోనే ఒక జర్నలిస్ట్ అన్న పాపం చాలా బాధతో ఒక వీడియో కూడా తీసిండు. సార్ నాకు బెడ్ ఇప్పిర్రి, అపోలోలో పైసలు నేనే పెట్టుకుంటా, బెడ్ ఇప్పిర్రి పైసలు పెట్టుకుంటా. పైసలు పెట్టుకుంటే కూడా బెడ్ దొరుకుతలేదు. మనసొంటోళ్ళ పరిస్థితి ఏంది? మనసొంటోళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేద్దామనుకుంటుంది ప్రభుత్వం? అంటే మనం ప్రశ్నిస్తామని చెప్పి ఇట్లా మనం ఇంకా ఈ ఒప్పిల గురించి మనం చంపుదామనుకుంటుందా? విద్యార్థులను చంపుదామనుకుంటుందా? అని మీ శేషాలు అదే విధంగా కనబడుతున్నాయి 100%. ఎందుకంటే ఒకవైపు కరోనా సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకనంటే ఇదిగోండి, కరోనా అనేది ఇది ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులకి క్లారిటీగా చెప్తున్న చాలా మంది సైంటిస్టులు పరిశోధించి చెప్పడం జరిగింది. సరే WHO దాన్ని కొట్టేసింది, కూర్చొని కమిటీ ఏర్పరిచి మనం చూసి అవగాహన మీరు చేసిన ఒక మొత్తం రిపోర్ట్ని చూసి చెప్తామని చెప్పింది. లేదు అని అంటలేదు, ఎంక్వైరీ చేయాలని అన్నది. కానీ ఏందో చూడండి, హూ కన్సిడర్స్ ఎయిర్బోర్న్ ప్రికాషన్స్ ఫర్ మెడికల్ స్టాఫ్ ఆఫ్టర్ స్టడీ షోస్ కరోనా వైరస్ COVID-19 is confirmed as airborne and remain 8 hours in air. So everyone is required to wear mask everywhere. కరోనా వైరస్ అనేది ఎయిర్బోర్న్ వైరస్, గాలిలో సోకుతుంది, గాలిలో 8 గంటల పాటు ఉంటుంది అనేది వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. WHO రిపోర్ట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. కరోనా అనేది ఎయిర్బోర్న్ వైరస్. ఎందుకంటే ఇది కూడా ఎందుకు డౌట్ వచ్చిందంటే చాలా మటుకు ఎన్నో డెవలప్డ్ కంట్రీస్లో చాలా మంది డాక్టర్స్కి రావడం జరిగింది. మన దగ్గర పీపీ కిట్లు సరిగా ఉండేలేవో, మన గవర్నమెంట్ అన్న కూడా లోచా చేసుకుంటారు. అన్న కూడా ఏమో కకృతి పడేదో కమిషన్ల కకృతి కూడా అవి కూడా గవి చేసి ఉంటారు. కానీ వేరే రాష్ట్రాల్లో చాలా క్లియర్గా ఒకసారి తీసుకోండి, క్లియర్గా ఉన్నా కానీ డాక్టర్స్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయినా కానీ వాళ్ళకి కరోనా అనేది సోకడం జరిగింది. అంటే కరోనా అనేది విస్తరిస్తుంది అనే దానికి 100% ఇది గాల్లో విస్తరిస్తుంది అనేది వాస్తవం. అంటే ఒక్క వ్యక్తి, కరోనా ఉన్న వ్యక్తి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తే తప్పిపోయి మర్చిపోయి దురద పెట్టో గోకో చెమటొచ్చో ఒక్కసారి మాస్క్ తీస్తే నిప్పుల్లో దూకినట్టే, లేకపోతే నిప్పుల్లో నడుచుకుంటూ పోయినట్టే. తీయకుండా ఉండగలుగుతామా? లెక్చరర్స్కి, టీచర్స్కి ఇన్విజిలేషన్ చేసే మీకు కూడా ప్రశ్నిస్తున్న ఆలోచించండి. నీళ్లు తాగనీకో, తుమ్మనీకో, దగ్గనీకో దేనికైనా మాస్క్ తీస్తే మనతో పాటు మన కుటుంబం డైరెక్ట్ ICU, వెంటిలేటర్ కూడా దొరకదు. కుక్క సావు, దిక్కులేని సాగు వచ్చే పరిస్థితి వస్తుంది. కండక్ట్ చేద్దామనుకున్న కాలేజ్ యాజమాన్యాలు మీరు కూడా దయచేసి కళ్ళు తెరుచుకోండి. మీ ప్రాణాలకు కూడా ముప్పే. శానిటైజర్లు, మాస్కులు ఏవి కూడా ఏం చేయలేవు గాలి సోకితే. ఆలోచించండి. ప్రభుత్వం ఇంత మాటలు మాట్లాడుతుందో సాధారణ మీరే సర్టిఫికేట్ వర్క్ పెట్టండి. ఆన్లైన్, ఇంకోటి విన్నా, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, ఈ ఎడవ ఆన్లైన్ ఇప్పుడున్న టౌన్లోనే 4G నెట్వర్క్ వస్తలేదు. ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్ సిటీలో నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతుంది. పోయి లోపల రూమ్లో కూర్చుంటే నెట్వర్క్ రాదు, 2 పుల్లలు వస్తాయి. 5 పుల్లలలో 2 పుల్లలు వస్తాయి, మిగతా రావు. ఫుల్ సింబలే, ఫుల్ నెట్వర్కే ఉండదు. ఈడనే ఫ్లక్చువేషన్స్ అయితే ఈడకెళ్ళి చేస్తారు. ఒక 45 నిమిషాల క్లాస్ వస్తేనే ఈరోజు ఆన్లైన్ క్లాసులలో దాదాపు నెట్వర్క్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి 15 నిమిషాలు 20 నిమిషాలు క్లాస్ క్లియర్గా వింటారు. అనేది క్లియర్గా వింటుండ్రు. 15 నిమిషాలు 20 నిమిషాలు కంటిన్యూస్గా ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఏ రకంగా రాస్తారు?
ఏదో పెట్టాలని చెప్పని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మంచిగా ఉండదు. అండ్ పిచ్చి పిచ్చిగా పేపర్లకు లీక్ ఇవ్వకూడదు. ఎగ్జామ్ పెడతాము, మాకు యూజీసీ చెప్పింది, యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవుతాం. ఓ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పాపిరెడ్డి గారు మీకే అంటున్నా, సార్ నీకే చెప్తున్నా, నువ్వే శాత కాదని చెప్పి చేతులు ప్రభుత్వం పైన ఎత్తేసినావు కదా, ప్రభుత్వం కండక్ట్ చేయాలి మేము తీసుకోలేమని చెప్పని. ఓఎంఆర్ షీట్ పేపర్ పైన కరోనా వస్తే ఎట్లా అని నువ్వే శాత కాదని చెప్పినావు కదా. ఈరోజు యూజీసీ చెప్పండి మరి కొమ్ములు వచ్చినాయా వాళ్ళని పెట్టి చేస్తా అని. అంటే ఫైనల్ ఇయర్ పిల్లలు కాదా, వాళ్ళ కరోనా రాదా? మరి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి ప్రతి పిల్లగానికి. ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తాం ప్రతి పిల్లగానికి, ఆ పిల్లగాని తల్లిదండ్రులకు అందరు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి. నువ్వు కరోనా టెస్టులు చెయ్యవు, అసిమ్టమాటిక్ టెస్ట్లు అంటావు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేంత వరకు టెస్ట్ చేయాలంటావు, ఊతే దగ్గుతూ వస్తే చిన్నదే కదా అని పక్కకు పెడతావు, టెస్ట్ సెంటర్లు తెరవవు, ప్రాపర్ టెస్టింగ్ కాదు అండ్ల వెనుకనే. సరే నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే నువ్వు టెస్ట్ చేస్తే ఏడ బతికేది? ఆక్సిజన్ సిలిండర్ వెంటిలేటర్ లేదు, నేను అప్పటిదాకా టెస్ట్ చేస్తలేవు, మెడికేషన్ చేస్తే అప్పటికే పోతుంది. కరోనా వైరస్ వచ్చినాక 7 రోజుల నుంచి 14 రోజులు వైరస్ అనేది పెరుగుతుంది. వైరస్ అనేది దాని ఇంపాక్ట్ ఉన్న రోజు 7 నుంచి 14 రోజులు వైరస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు మొదట ఉన్న 1 రోజు 2 రోజు సిమ్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు చెయ్యవు, 7 రోజు వచ్చినప్పుడు చేస్తావు, నువ్వు రిపోర్ట్ 3 రోజులకు వస్తుంది, 10వ రోజు అప్పటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, హాస్పిటల్ పోతే సిలిండర్ ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్ దొరకదు, వెంటిలేటర్ దొరకదు, సావాలి. అన్అఫీషియల్ గా కేవలం కొన్ని శ్మశాన వాటికల్లోనే ఈ రోజు రోజుకి 150 నుంచి 180 శవాలని కాలుస్తున్నారని వాస్తవాలు ఉన్నాయి. దీనిపైన కూడా మేము ఇన్ డీటెయిల్ గా దీనిపైన కూడా మా వాళ్ళు కొంతమంది లైక్ మా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లెక్క చేస్తున్నాం. వాస్తవాలు అది కూడా బయట పెడతాం, ఎంతమంది రోజు చనిపోతున్నారు. ఈ వాస్తవాలను బయటకు తీసుకొని వస్తాం తప్పనిసరిగా. ప్రభుత్వం చేసిన తప్పులని ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి, ఏ మీడియా సర్క్యులేట్ చేసినా చేయకపోయినా ప్రతి విద్యార్థి ఈరోజు మీడియా మా చేతిలో ఉన్నాయి, ఛానల్స్ మా చేతిలో ఉన్నాయి, సర్క్యులేషన్ మేము చూపిస్తాం, వాస్తవాలన్నీ బయట పెడతాం. ఎవరితోటైతే ప్రభుత్వం ఈరోజు పెట్టుకుందో మీకు తెలియక ఏమి చేస్తాంలే అనుకోని చెప్పి మమ్మల్ని గెలికించుకుంటారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు, నువ్వు ఫార్మర్స్లో కూర్చో, కేసీఆర్ సార్ నువ్వు ఏడైనా కూర్చో, ఫోన్ తెరిస్తే నువ్వు చేసిన బండారాలు బయటపడతాయి. ఫోన్ ఓపెన్ చేస్తే కదా మేము అంత సర్క్యులేట్ అవుతుంది. ఏ బటన్ నొప్పినా, ఏ యాప్ ఓపెన్ చేసినా నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అన్ని చెడు పనులు, నువ్వు చేసిన వాళ్ళ ప్రజలు సఫర్ అవుతూనే కనబడతాయి. ఆ యొక్క పరిస్థితికి తీసుకొని వస్తాం. ఇది వాస్తవం, ఇది 100% జరగబోతుంది. తెలంగాణ విద్యార్థులు తెలంగాణను సాధించుకున్నాం, తెలంగాణను శుద్ధి కూడా చేసుకుంటాం. సాధించుకున్న వాళ్ళకి శుద్ధి చేసుకున్నాం, సాధించుకుంటే చాలా కష్టం, అదే చేసినాం. శుద్ధి చేసుకుంటాం, 100% శుద్ధి చేసుకునే బాధ్యత మాపై ఉంది, చేసుకుంటాం. ఇంకోటి, కోవిడ్ యాక్ట్లను ఇచ్చినాక 14వ రోజు తర్వాత దీనికి సంబంధించి క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ COVID-19 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిక్లేర్ చేసేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మన భారతదేశంలో ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఇందులో ఒక పాయింట్ వెరీ క్లియర్గా ఏమని మెన్షన్ చేసిందంటే, కరోనా డిజీజ్ వచ్చినాక ఫస్ట్ డిజీజ్ అనేది ఫస్ట్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ యొక్క డిజీజ్ తెలిసిన తర్వాత 14 రోజుల తర్వాత రీటెస్టింగ్, అంటే 14 డేస్ క్వారంటైన్ తర్వాత 14 డేస్ క్వారంటైన్ తర్వాత టెస్ట్ అవసరం లేదు, నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో పక్క నెగిటివ్ అయిపోతుంది అన్న. మా కేసులోనే చెప్తున్నాం. 2 రోజుల క్రితం మేమే పోయినాం, హెచ్ఆర్సీటీ స్కాన్ చేయించుకుంటే లంగ్స్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉందని వెరీ క్లియర్గా చెప్పింది. నేను కొంతమందికి వాస్తవాలు నిజంగా కరోనా ఉందా లేదా అని చెప్పి డౌట్ అంటే, సార్ నా రిపోర్ట్ కూడా నేను అఫీషియల్గా సర్క్యులేట్ చేస్తాను, మాకు ఇచ్చింది ఇది మీ గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్లు, సరే అందులో తప్పు వస్తుందని మీకు తెలుసు కదా, ఆడగాలి ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో చేయించినాం. ఎందుకంటే కొంతమంది మా క్షేమం కోరి మేము బాగుండాలని చెప్పని మా తోటి ఎన్ఎస్ఐ సైనికులు మిత్రులు ట్రీట్మెంట్ పరంగా మీ పైన ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్నే పోయి రిపోర్ట్ చేయించిన, మా రిపోర్ట్స్ కూడా సర్క్యులేట్ చేస్తాం. 15 రోజుల తర్వాత కూడా మాకు కరోనా పాజిటివ్ ఉందని చెప్పి వచ్చింది. 15 డేస్ తర్వాత కూడా వచ్చింది. మరి మీరు చెప్పిన గైడ్లైన్ ప్రకారమే 14 డేస్ తర్వాత రీటెస్టింగ్ అవసరం లేదు కరోనా పోయిందనే దానికంటే, మేము బయట తిరుగుతూ ఎంతమందికి సోకుతుంది? ఇట్లా ఎంతమంది బయట తిరుగుతున్నారు? కరోనా ఏ రేంజ్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఆలోచించుర్రి. విద్యార్థులారా ఆలోచించండి, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని చైతన్యపరచండి. ఎందుకంటే మన జీవితాలకు సంబంధించింది, మన ప్రాణాలకు సంబంధించింది, మన పైన బాధ్యత ఉంది. ఎవరికి ఏమైనా కానీ మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనకి తాతయ్యమ్మలు ఉన్నారు, మనకి చిన్న
పిల్లలు మన ఇంట్లో కూడా ఉన్నారు. ఎవరికేమైనా బాధ అనిపిస్తుంది, మనసు తలుక్కపోతుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రోగం ఎవరికి రావద్దు. అర్థమైతే లేదు. ఒక్కో డాక్టర్ ఫోన్ చేసి ఒక్కటి చెప్తుండు, ఒక టాబ్లెట్ వేసుకోమంటాడు, ఇంకో టాబ్లెట్, ఒకటి ఫ్యాబ్రిక్లో అంటాడు, ఒకటి హెచ్కి అంటాడు, ఒక గోళీలు వేలలు ఉన్నాయి. వేస్తే తగ్గిందా అంటారు, ఇది కూడా కాదు. అన్ని ఇమ్యూనిటీ బూస్టర్లే. ఒకటి విటమిన్ అంటాడు, ఒకటి జింక్ అంటాడు. మళ్ళీ ఏ పరిస్థితికి వచ్చిందంటే ఎన్నడూ ఊహించేది ఇంత డెవలప్ అయిన ఈ పరిస్థితులలో కూడా అల్లం పాతకాలంలో ఏదైతే అన్నారో ఇవన్నీ పనిచేయాలి, ఇవన్నీ మళ్ళీ అవే వాటిపైన కూడా ఈరోజు డిపెండ్ అవుతున్నాము అంటే ఆలోచించండి. పాతకాలం పద్ధతులు యోగా చేయండి అని చెప్తారు పెద్ద పెద్ద డాక్టర్లు, కషాయం తాగండి అని చెప్తుర్రు. ఇంత చదువు పెట్టిందంతా పక్కకు పోయింది. మళ్ళా పాతకాలంలో మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన ఈరోజు ఫాలో అవుతున్నామంటే ఏమీ చేయలేకపోతుండ్రు. ఆ వైరస్కి మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. వైరస్ బాడీలో ఎంటర్ అయిందంటే మనిషి క్షేమంగా ఉందా మాట్లాడినా మనకి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుంది, ఏ రకంగా వైరస్ యాక్ట్ చేస్తుంది అనేది మనకు తెలుస్తలేదు. వైరస్ ఇప్పుడు ఏ రకంగా ఎన్నేం సిమ్టమ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త సిమ్టమ్స్ కూడా తెలుస్తలేవు. ఢిల్లీలో కూడా ఒక జూనియర్ డాక్టర్కి 2 సార్లు నెగిటివ్ వచ్చినాక తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇటువంటి వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వస్తలేవు. మరొక జర్నలిస్ట్ కరోనా వచ్చిందని తెలియని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి పెడతామంటే దీనికి 100% మేము ఒప్పుకోము. ఎందుకంటే ఎప్పుడైతే ఇది పెట్టిందో, ఏదైతే యూజీసీ గైడ్లైన్ చెప్పిందో ప్రాబ్లమ్, ఎప్పుడైతే యూజీసీ గైడ్లైన్ పెట్టిందో అనగానే తెలంగాణ యూజీ పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ హెల్డ్ అని చెప్పి డేట్ ఇచ్చేసారు. తెలంగాణ యూజీ పీజీ ఫైనల్ హెల్డ్ అని చెప్పి డేట్ ఇవ్వడం జరిగింది. నీకు కనీసం ప్రభుత్వం రేపు కోర్టుల హియరింగ్ ఉందని బుద్ధి లేక ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినావు, ఎందుకు అప్లోడ్ చేసినావు నీ సైట్లో? 3 సార్లు విద్యార్థులకు ఎగ్జామ్ పెడతా అని చెప్పి నువ్వు చేయడం జరిగింది. ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చి పిచ్చుకుంటా చేస్తే ఏమనుకుంటున్నావు? జేఎన్టీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నా, ఏమనుకుంటున్నావు? కోర్టు జడ్జిమెంట్ వచ్చారు కావుతలేదా? శాతకాలం చెప్పి మీరే చేతులు దర్శనం చేయలేదు. యూజీసీ చెప్పి పోడ్చుకుంటా ముందుకు వస్తారు. ఏం చేయడానికి వస్తారు? ఖబర్దార్ బిడ్డ, విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుకుంటే ఇప్పుడు అసలు టాపిక్. చాలా మంది విద్యార్థులు, మా తమ్ముళ్ళు, నేను కూడా ఒక బ్యాక్లాగ్ స్టూడెంట్ అని, నాది కూడా అదే పరిస్థితి. తమ్ముళ్ళు, నేనేం పెద్ద మెరిట్ స్టూడెంట్ అని కాదు, నేనేం రెగ్యులర్ బ్యాచ్ సంబంధించి కాదు, నేను ఒక బ్యాక్లాగ్ స్టూడెంట్కి వెళ్ళి వచ్చినాను. ఎందుకంటే చాలామంది బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అండ్ చాలామంది మీరు ఒక మిస్పర్సెప్షన్లు ఉన్నారు. అన్నాను ఏదో వీడియో చూసినాము, 4 బ్యాక్లాగ్స్కి నేను అడిగినాం, 4 బ్యాక్లాగ్లే ప్రమోట్ చేస్తాను. తమ్ముడు, వాస్తవం చెప్తున్నా, గవర్నమెంట్లో మాస్ అంటూ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అందరినీ ప్రమోట్ చేసేయండి, మాస్ ప్రమోషన్ అంటాం. మొదటికెళ్ళి మా డిమాండ్ మాస్ ప్రమోషన్, అందరినీ ప్రమోట్ చేయండి. కాకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం, పోల్ ప్రకారం ఏది వాస్తవం, ఎంతమంది ఏం అడుగుతుండ్రు, ఏమి చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. క్లియర్గా వినండి. అండ్ ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తామంటే యూజీసీ 2 సార్లు గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. యూజీసీ 2 సార్లు గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఎక్కడ కూడా బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి ప్రస్తావన రాలేదు. బ్యాక్లాగ్స్ ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే రెగ్యులర్ స్టూడెంట్స్ పైన క్లారిటీ వస్తుందో, రెగ్యులర్ స్టూడెంట్స్ పైన క్లారిటీ వస్తుందో వచ్చినాక సెకండ్ స్టెప్లో బ్యాక్లాగ్స్ ఎట్లా ప్రమోట్ చేయాలి, ఏమి చేయాలి, ఏ విధంగా తీసుకోవాలనేది టాపిక్ వస్తుంది. సో ఫస్ట్ దానిపైన క్లారిటీ రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది అన్ని కదా మనం ఒకటేసారి తీసుకొని కలిపినామనుకో, అటు జడ్జికి అర్థం కాదు, వీటి ఎవరికి అర్థం కాదు, తీసి పక్కనేసి నూపుతాం. మనమే ఆగమైతే మన జీవితాలు రోడ్లపైన పడతాయి. మెల్లమెల్లగా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు మాకు అయిపోయింది కదా, ఉత్తర దీనికి ఉంది కదా అని చెప్పని పక్కకు జరిగిపోయి, మాకు అయిపోయింది కదా సొల్యూషన్ అని పక్కకు జరిగిపోయి ఫైనల్ ఇయర్సే కదా మాకెందుకు అనుకుంటారు. ఈ రేపు 4 క్వశ్చన్ ప్రాబ్లం మనకు కూడా వస్తుంది. అందుకే అందరికీ సొల్యూషన్ వచ్చే వరకు అందరం ఒకటి ఉండాలి, ప్రతి ఒక్కరు ఒకటి ఉండాలి. విద్యార్థులు అందరూ ఒకటై మనం అందరం కలిసి మన కాస్, మన ఫైట్, మనది. ఇలా నాయకులు ఎవరు కాదు, మీరందరూ నాయకులు, అందరూ నాయకులు. మీరందరూ జస్ట్ మీ యొక్క మెసేజ్ని కన్వే చేయడానికి నేను ఉన్నా. మీ తరఫున ఎందుకంటే నేను ఒక పిల్లు వేసిన కాబట్టి, నా పేరు పైన పిల్లు ఉంది కాబట్టి మెసేజ్ అనేది కన్వే చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి వాస్తవాలు తెలియజేయాలి. ఒక మీడియం ఉండాలి కాబట్టి ఆ మీడియం నేను మీ లెక్కనే మీ సొంత ఒక విద్యార్థిని.
నేను కూడా మీ ఇంట్లో కన్న లెక్క, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైతే మీకు ప్రాబ్లం ఉందో లేదంటారో వాస్తవాలు తెలుసుకొని మీకోసం సాయం చేయడానికి ముందుకు వచ్చి మేము చేస్తాం. దయచేసి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. అందుకే ఈ రోజు అంటానికి మేము కూడా దీన్ని ఏ రోజు ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకోవాలి. ఈ రోజు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఇప్పటికన్నా స్పందించు. కేసీఆర్ ఏకవచనంతో పిలవడానికి కారణం ఉంది. ఈరోజు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చినాము, పద్ధతిగా మాట్లాడినాము. ఇప్పటికన్నా కాపాడుకో, లేకపోతే ఇంకా వేరే పద్ధతిలో చెప్పాల్సి వస్తుంది, వేరే పద్ధతిలో మాట్లాడాల్సి వస్తుంది. భయపడేటోళ్ళం కాదు. మస్తు చూసినాము, ఫరకేం పడలేదు. ఇప్పటికన్నా చిత్తశుద్ధితో వ్యవహరించి విద్యార్థులకు న్యాయం చేసి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రమోట్ చేయాలి. మాస్ ప్రమోషన్ అనేది జరగాల్సిందే. ఇందులో నో కాంప్రమైజ్. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. విద్యార్థుల బలమేని చూపిస్తాం. నీకు తెలుసు చాలా క్లియర్గా. విద్యార్థులందరూ ఏకమైతే ఏమవుతుందో. కేంద్రాన్ని ఆ రోజు వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళకి ఇక్కడున్న నాయకులని వణికించి ఉచ్చబోయించి మాకు న్యాయం చేసుకోవడం పెద్ద విషయం కాదు. దయచేసి మమ్మల్ని అవుట్ ఆఫ్ ది లా పోనివ్వకు. మేము పద్ధతిగా బౌండరీస్లో ఉన్నాము. ఒక్కసారి బౌండరీ దాటిన తర్వాత మార్గదల్లో మేము ఏం చేస్తాం? క్లారిటీ ఉండదు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆ పరిస్థితులకు రానివ్వకండి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. అండ్ మరి దానితో పాటు బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మొత్తం అయిపోయినాక మెసేజెస్లో వచ్చిన మెసేజెస్ కూడా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సెట్ ఎగ్జామ్ స్టూడెంట్స్, ఇవి ఈరోజు ఉన్న తెలంగాణలో ఉన్న పరిస్థితులు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయనో చేయొద్దో, ఏం చేస్తే ఏమవుతుందో, ఏ రకంగా అవుతుందో మీరే డిసైడ్ చేయండి. కాకపోతే ఏ రకంగా ప్రమోట్ చేయనో కూడా మీరే డిసైడ్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది విద్యార్థులు అంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ఏం సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, అది కూడా మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పరిస్థితులు అయితే బాగా లేవు. ఇక్కడ ఎగ్జామ్స్ రాసే పరిస్థితులు కనబడతలేవు. ఎప్పటికన్నా చెప్తున్నా, మనము బతకనికి చదువు, మనం బ్రతుకు తెరువు కోసం చదువు ఉపయోగపడాలి. అంటే జీవనోపాధి. మనం చదువు వల్ల మనం పైసలు సంపాదించి మన బతుకు మంచిగా ఉండాలి కాబట్టి చదువుకుంటాం. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిన పరిస్థితులు అంటే చదవాలి కాబట్టి బతుకుతున్నాం అన్నట్టు అయిపోయింది. చదవాలి కాబట్టి బతుకుతున్నట్టు పైన అయిపోయింది. మనం చదువుకోనికే బతుకుతున్నామా? చదువుకోనికి బ్రతుకుతున్నామా? బ్రతకనికి చదవా? మీరే ఆలోచించుకోండి. ఎడ్యుకేషన్ అనేది మన జీవనంలో, మన లైఫ్ స్టైల్లో అది ఒక పాట మటుకే. కానీ మన జీవితమే చదువు అంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే స్థానాలు పోతున్నాయి. ఫస్ట్ స్థానాలు కాపాడుకోవాలి. ఎంతోమంది నా సోదరులు, మా తమ్ముళ్ళు, ఇప్పుడు నేను కూడా అందరికీ మా ఇంట్లో కూడా అందరూ అంటారు, ఊరికి పోదాం, ఎందుకు ఈ పర్సన్ హైదరాబాద్ సిటీ నుండి బాగా అవసరం, మా ఊరికి పోదాం, పోయి వ్యవసాయం తీసుకున్నామని చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు ఊరు లేకపోతే ఊర్లు ఉన్న వాళ్ళకి నా దోస్తులు ఎంతమంది నాకు ఫోన్ చేసి అడిగి నీ ఊరుంటే పోయి ఉంటామా అని చెప్పాను. ఈరోజు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించండి, మీరు ఏం చేస్తాం, ఏ రకంగా చేస్తాం. మీ పట్ల కూడా సెట్ ఎగ్జామ్స్ పైన కూడా క్లారిటీ తీసుకొని 100% దానిపైన కూడా ఇష్టం. ఈ కోవిడ్ కేసెస్ కంట్రోల్ అయినాక ఎగ్జామ్స్ పెట్టాలి. లేదు ఇప్పుడే తొందరపడి ఎగ్జామ్స్ పెడదామంటే దాని తర్వాత ఎదుర్కొనే పరిస్థితి. అంటే కర్ణాటకలో చూసినాం కదా, చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే 25 మంది పాజిటివ్ అయింది, కరోనా పాజిటివ్. ఎందుకంటే మన దగ్గర కరోనా పాజిటివ్ వస్తే టెస్ట్ కూడా చేస్తలేరు. కనీసం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు చేస్తారు. టెస్టులు లేవు, హాస్పిటల్ లేవు, బెడ్లు లేవు, వెంటిలేటర్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, పట్టించుకోవడానికి డాక్టర్ లేరు, తీసుకోవడానికి నర్సులు లేరు, వార్డు బాయ్లు లేరు. కనీసం ఎవరికైనా ఫోన్ చేసామంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఫీసులకు రాణిస్తలేరు, కోర్టులు బంద్ అయినాయి. ఏడబోతాం, మన పరిస్థితి ఏంటి? ఎవడు పట్టించుకోవాలి? ఆలోచించండి. ఎందుకంటే ఈ పరిస్థితి మన ఇంట్లో ఒక తమ్మునికో, చెల్లెకో, అమ్మకో ఎవరికైనా వస్తే చాలా బాధేస్తుంది. మనకు వస్తే బయటికి చెప్పుకోలేక మానసిక శోభతో మనలో మనం కుంగి కృషించిపోతాం. మనం ఇంటి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మాకు తెలిసి ఆ బాధ ఎట్లుందో. గత 15 రోజులకి వెళ్ళి ఒకటే రూమ్లో ఇక్కడనే ఉండి పొద్దున్న లేచి మా పరిస్థితులు నాకు తెలుసు. కరోనా వచ్చిందని చెప్పి బయట తెలిస్తే మనకున్న బిజినెస్ నడవదు, మన దగ్గర వచ్చే ఫ్రెండ్స్ రారు, ఇంటికి వచ్చే చుట్టాలు రారు, ఫోన్ చేసేవాళ్ళు రారు, చుట్టుపక్కల పెట్టారు, కనీసం పరామర్శించారు ఎట్లున్నామని చెప్పని భయపడతారు. వాళ్ళకి ఏడు సోకుతుందని. ఇంట్లో సొంత తల్లి కూడా తిండి తీసుకొని ఇస్తే పాపం చాలా బాధ అనిపిస్తుంది. మన ఎవరికన్నా దూరం తీసుకొని పోయి ఫుడ్ పెడితే ఏంది ఈ రకంగా పెట్టడం అని చెప్పి ఒక డిస్పోజబుల్ ప్లేట్లో ఎన్నో మూలకు తెచ్చి పెడితే తల్లి పోయినాక కనీసం మెల్లంగా పోయి మేము పీపీ కిట్ తీసుకొని ఫుడ్ తీసుకొని వచ్చి తినాల్సి వస్తుంది. ఆలోచించండి, ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. మనం ఉతికిన బట్టలు మనం ఉన్న ప్రతి చోట కనీసం మన తల్లి మన దగ్గరకు వస్తే కూడా దూరం ముందు దగ్గర రాకు అని చెప్పి ఒక పరిస్థితి.
ఎందుకంటే వాళ్ళకి సోకొద్దని చెప్పి ఒక బాధ, వాళ్ళకి పరిస్థితి రావద్దని చెప్పని మనం అంతా ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఆ ప్రాబ్లం వారికి రావద్దని చెప్పి మనం తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్. ఎంతోమంది అంటారు కరోనా వచ్చిందని చెప్పుకుంటే బిజినెస్, మేము ఉన్న ప్లేస్, అపార్ట్మెంట్ ఉంటారు, రెంటల్స్, ఎవ్వరు రారు, అందరూ వెకేట్ చేసిపోతారు. ఈ బాధ అంతా ఎవరెత్తుకోవాలి? ఈ పరిస్థితులను ఏంది? చాలా మంది సార్ ఈడంటే మా ప్రొవిజన్ ఉంది, లేని చోట్ల కొంతమంది ఇంట్లో కొంతమంది చాలా పేద కుటుంబాలు, కొంతమంది చాలా మంది ప్రాబ్లం ఉంది. ఒకటే రూమ్లో ఉంటారు, ఇంట్లో కొన్ని కరోనా వస్తే ఈడ వాళ్ళు ఉండాల్సింది అదే రూమ్లో. కరోనా అనేది గాల్లో కూడా సోకుతుంది. అంటే పరిస్థితి రీత్యా ప్రొవిజన్ లేకపోయినా వాడు పోయి రోడ్డు పైన వండుకోవాలి. రోడ్డు పైన వండుకున్నామంటే పండుకునే పరిస్థితి లేదు. హాస్పిటల్లో పెట్టలేదు. వేడి పోవాలి. ఏంది పరిస్థితి? బాధ ఏంది? ఎటు పోతుంది రాష్ట్రము, ఎటు పోతుంది మన దేశము? ఈ టైంలో ఇటువంటి పరిస్థితులలో కూడా ఎగ్జామ్లు పెడతాము అని చెప్పని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటే ఇది న్యాయమా? ఇది కరెక్టా? తల్లిదండ్రులు మీరే ఆలోచించండి. ఎక్కడనో చైనాలో ఉన్న కరోనా ఇండియాకి వచ్చింది, ఇండియా తర్వాత మన హైదరాబాద్కి వచ్చింది, ఈరోజు మన వీధికి వచ్చింది, మన పక్కింటికి వచ్చింది, మన గుమ్మం కాడుంది. ఇప్పటికన్నా మనం మేల్కొనకపోతే అది మనలో ప్రవేశిస్తుంది, మాలోకి ప్రవేశించినట్టు. ఆ బాధ ఏందో మాకు తెలుసు. ప్రతి నిమిషం భయంతో బతకాల్సి వస్తుంది. మాకేమవుతుందని కాదు, నాతో పాటు తిరుగుతున్న వాళ్ళకి ఇంకేదైనా అవుతుందని చెప్పాను. ఈ పరిస్థితులు మీకు రావద్దని చెప్పని ఇంత బాధతోటి, ఇంత కష్టం వచ్చినా కానీ లేదో చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో కూడా పోరాడుతుంది. అండ్ మీ డాక్టర్స్ని కనుక్కోండి. ఒక కరోనా వచ్చిన వ్యక్తులు ఎంతసేపు స్ట్రెయిన్ కానీ తీసుకోవద్దు. కానీ ప్రతి ఒక్క విద్యార్థికి మేము ఆన్సర్ చేసిన, ప్రతి ఒక్క విద్యార్థికి మెసేజ్ చేసిన, రాత్రి 12 గంటల వరకు కూడా ఆన్లైన్ అంటే పొద్దున్న 4 గంటలకు చేసి మీకు రిప్లై ఇచ్చిన. కేవలం ఎందుకంటే మీరు అధైర్యపడద్దు, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్క విద్యార్థి అంటే మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించాలి. మేము పక్కకి జరగలేదు, ఎన్ఎస్ఏ మీ వెంట ఉందని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఉన్నాం. 100% ఉంది, అదే చేసినాం. రేపు కోర్టులో కూడా డెసిషన్, పిల్ పైన చాలా మంది క్లారిటీ అడిగారు. పిల్ పైన మాకు క్లారిటీ కావాలన్నా హైకోర్టు పిల్ పైన క్లారిటీ కావాలి. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి విషయం కోవిడ్ కేసెస్, యూజీసీ గైడ్లైన్స్ అనేది ఆర్డర్ కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, చేయాలన్న ఉద్దేశంతో కంపల్సరీ ఫాలో కావాలని ఎక్కడ కూడా లేదు. మహారాష్ట్ర డినై చేసింది, పంజాబ్ డినై చేసింది, ఒడిస్సా డినై చేసింది, వెస్ట్ బెంగాల్ డినై చేసింది, పాండిచేరి డినై చేసింది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు డినై చేయదు అని ప్రశ్నిస్తున్నా. డినై చేయాలి. 100% కోర్టులో కూడా మనకు పాజిటివ్గా డెసిషన్ వస్తుంది. ఒక్కసారి ప్రమోషన్ పైన క్లారిటీ వచ్చినాక బ్యాక్లాగ్స్ దానిపైన కూడా కోర్టులోనే క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. 100% దానిపైన కూడా ఏ రకంగా ఏంది గైడ్లైన్స్, మ్యాక్సిమం ఎట్లా ఎన్ని చేయగలుగుతాము, మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఎన్ని క్లియర్ చేయగలుగుతామని క్లియర్ చేపిస్తాము. దానితో పాటు సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్థులు ఏదైతే ఫార్మ్ డి స్టూడెంట్స్ ఇష్యూ చెప్తాం. వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫార్మ్ డి స్టూడెంట్స్ తోటి మాకు ఇంటరాక్షన్ అయింది. వాళ్ళు చాలా దేశాల్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళకి సెప్టెంబర్ వరకు ఏమంటే వాళ్ళు ఏడికోవాలి. తక్షణమే వాళ్ళు అయితే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఉందో అది మీరు సబ్మిట్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్ వైవా పెడతారా, లేకపోతే వైవా పెట్టారా, అసెస్మెంట్ ఎట్లా ఇస్తారో చేయండి. ఫార్మ్ డి స్టూడెంట్స్కి కూడా మీరు తక్షణమే వాళ్ళ కంప్లీట్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తిప్పలేదో వాళ్ళు పడతారు. ఎందుకంటే వేరే దేశాల్లో వేరే చోట వాళ్ళకి అడ్మిషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. వాళ్ళ అడ్మిషన్లు పోతే బాధ్యత పడుతుంది. ప్రభుత్వం తీసుకుంటుందా? వాళ్ళ కోసం కూడా 100% మేము ఇంట్లో కూడా ఇంప్లీడ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా మేము ఫైట్ చేస్తాం. వాళ్ళ యొక్క పాయింట్ని కూడా బయట పెడతాం. అదేవిధంగా సైన్స్కి సంబంధించి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, పీజీ అందరికీ ఎంబీబీఎస్తో సహా. ఎందుకంటే మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రీవియస్ బ్యాచెస్ కూడా, నేను కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్నే. ప్రీవియస్ బ్యాచెస్ కూడా ఇంకా కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ పెడతారు కాబట్టి ఆడ కూడా ఆంధ్రప్రదేశ్ దాని గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఆ పిల్ స్టేటస్ కూడా ఆల్రెడీ వర్క్ అంతా ప్రోగ్రెస్ అయిపోయింది. ఆ పిల్లు కూడా రేపు అనేది సబ్మిట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మనం పిల్ వేస్తున్నాము. ఆడ ఆంధ్రప్రదేశ్ ఉన్న మన తమ్ముళ్ళ చెల్లెల కోసము, అంటే అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఏ బృందంతో పిల్ అనేది వేపేయడం జరుగుతుంది. 100% అందులో కూడా, ఎందుకంటే మనకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్నారు కాబట్టి అందులో కూడా 100% నేను స్టాండ్ తీసుకుంటాను. నేను నిలబడతా, విద్యార్థుల పక్షాన పోరాడతాను. మీరు అధైర్యపడకండి, మీ వెంట మేమున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలు కాదు, మనమంతా తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు మన ప్రాణాలపైకి వచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థికి, చెల్లెకి, తమ్ముళ్ళకి ఎవరు కూడా అన్యాయం జరగదు కాబట్టి అందరి పక్షాన్ని నిలబడతాం. రేపు హైకోర్టులో కూడా ఇవే వాదనలు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్, కోవిడ్ పరిస్థితి, యూజీసీ గైడ్లైన్స్, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లెట్లా ఉంటాయి పరిస్థితులు, ఇవన్నీ అంశాలు కూడా అక్కడ లేవనెత్తుతారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్, సైన్స్, పీజీ, యూజీ, సెట్ ఎగ్జామ్స్ ప్రతి దానిపైన క్లారిటీ తీసుకుంటాం. మొన్నటి వరకు ఏదైతే మీరు పాపిరెడ్డి గారు అని అంటుండ్రో ఈ ఫోన్లలో పిచ్చి పిచ్చి కూతలు వస్తుందో, ఆయన మొన్నటి మన దాంట్లో లేకుండే. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, ఆయన కూడా యాడ్ చేసినాం. ఆయన కూడా
పార్ట్. రేపు ఆయన కూడా అటెండ్ కావాలి, ఆయన కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. చూస్తే ఆడే క్లారిఫికేషన్ ఇస్తాడు. ఆయన పంపించిన రికార్డింగ్లో కూడా ఉన్నాయి, ఆయన కూడా పెట్టినాం. ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడిన రికార్డింగ్లో కూడా పెట్టినాం. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాక ఎందుకంటే జేఎన్టీయూ పిల్లలు ఇవన్నీ కలిసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడితే కరోనా 1,00,000 మంది పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సోకుతారు కాబట్టి అవి కూడా మేము ఒప్పుకోము. 100% ఇంకా మా స్టాండ్ క్లియర్గా ఉంది. యూజీసీ గైడ్ లైన్స్ సంబంధించి కూడా మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. దానికి ముందు కొంతమంది పిల్లలు కొన్ని పాయింట్స్ ఇచ్చిండ్రు. ఏదైతే అశ్వైన్ స్వయం రామంతపూర్కి వెళ్ళిన ఎన్ఎస్వై యాక్టివిస్ట్ రన్నింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా దానిపైన కూడా మేము తీసుకుంటాం. దాన్ని కూడా ఆపుతాం, 100% సపోర్ట్ చేస్తాము. కరీంనగర్ జ్యోతిష్మతి కాలేజ్లో క్లాసెస్ నడుస్తున్నాయి. బ్యాక్లాగ్స్ ఇంకోటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ డిస్టెన్స్ కానివ్వండి ఏదైనా కానీ ఏది ఎడ్యుకేషన్ పెట్టొద్దు, ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయాలి. డిస్టెన్స్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే ఇంటి బయటికి వచ్చి గాల్లో స్ప్రెడ్ అయితే ఇంటి బయటికి వెళ్ళే పరిస్థితి ఏంటి? అందరికి వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు టెన్షన్ పడకండి. ఇప్పుడు ఆ రోజు కూడా సెట్ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ ఎందుకు ఆపినాము? ఒక్కటి పెడితే అన్ని పెడతారనే కదా, ఏది పెట్టనిచ్చేది లేదు. అందరినీ ప్రమోట్ చేపిస్తాం, టెన్షన్ పడకండి. అందరి పక్షాన్ని నిలబడతాం. ఒక బిల్లు కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, 4 కాకపోతే 10, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. కానీ పోరాటం అనేది ఆపేది లేదు. న్యాయం జరిగే వారికి పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే మా ప్రాణాలకైనా తెగించి పోరాడతాం. మాకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మాకు కరోనా ఉంది. అరెస్ట్ చేసేటోళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి అరెస్ట్ చేయని కూడా భయపడతారు. ఏం అవసరమే నాకు ఆయుధం మాస్క్ తీసి బయటికి వెళ్తే చాలు, దా అరెస్ట్ చేస్తుండ్రా అరెస్ట్ చేస్తాం. అండ్ నా సోదరులు మిత్రులు ఎవరైతే కరోనా మాకు లేదంటారో మీరు కూడా రండి, మోస్ట్ వెల్కమ్. నేను ఉండేది నారాయణగూడలో, నా అడ్రస్ తెలుసు కదా, రండి ఒక హగ్గించుకోండి. హగ్గించిపోయినాక 10 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది కరోనా మాకు ఉందో లేదో. మీకే క్లారిటీ వచ్చేస్తుంది అందులో. దాని తర్వాత వచ్చే సిమ్టమ్స్ కూడా. ఈ రకంగా ఇట్లా కూర్చొని మాట్లాడాలంటే ఎన్ని మెడికేషన్ తీసుకొని ఏం చేసి వచ్చి మాట్లాడాలో మాకు తెలుసు. తర్వాత పోయినాక మా పరిస్థితి ఎట్లుంటుందో కూడా తెలుసు. రాత్రి పన్నాక రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయితే పొద్దున్న 6 గంటల వరకు ఉంటుంది చూడు. చాలా బాధాకరమైన స్థితులు ఉంటాయి. ఇట్లా వండుకోవాలి ఉల్టా. ప్రోన్ పొజిషన్ అంటారు దాన్ని. బ్రీతింగ్ చక్కరానికి ప్రోన్ పొజిషన్లో వండుకోవాలి. ఈ రన్నింగ్ ఇండస్ట్రియల్ క్లాసెస్, ఇండియన్ ఉమెన్స్ కాలేజ్ రన్నింగ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా వేస్తాము. మరి ఇదే యూజీసీ ఇన్ని మాట్లాడినా ఇదిగోండి, ఇవి కొన్ని కాపీస్. ఇవి నేను యూట్యూబర్స్ కూడా అందరికి ఇస్తాను. కొన్ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కాపీస్. ఇవి క్లారిటీగా మీకు లేవు, ఎందుకంటే వైట్ చాలా లైట్ ఉంది కాబట్టి. యాక్చువల్గా కాపీస్ అన్నిటిపైన కూడా స్టడీ చేసినాం. ఏ స్టేట్ ఎగ్జామ్స్ పెట్టదని క్లారిటీ ఇచ్చిందో, పంజాబ్ కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, పాండిచేరి కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అవి ఆల్రెడీ పెట్టమని క్లారిటీ ఇచ్చినాయి. ఈ ప్రతి ఒక్క పేపర్ని కూడా రేపు పిల్లలు ఇంక్లూడ్ చేసినాం. ఈ ప్రతి ఒక్క దాన్ని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి చాలా ఇన్ పేపర్ విత్ ఎవిడెన్స్ పోతున్నాం. ఏది కూడా వేగ్గా పిచ్చి మాటలు పిచ్చి కూతలు వస్తలే మీరు చూసినాం. విత్ పేపర్ వర్క్, విత్ క్లియర్ క్లారిటీ. అదృష్టశాతం మన అడ్వకేట్ దామోదర్ రెడ్డి గారు కూడా, అయితే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గారు, వారు పూర్తి సమయం ఇచ్చి వారు ప్రతి మూమెంట్ టు మూమెంట్, పిన్ టు పిన్ ప్రతి ఒక్క అప్డేట్ మన దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కటి కూడా వారు స్వయంగా టైం ఇచ్చి ఫైల్ చేసి విద్యార్థుల కోసం మన కోసం పోరాడుతారు. 100% నాకు నమ్మకం ఉంది మనకి న్యాయం జరుగుతుందని. న్యాయం జరగకపోతే కూడా విడిచిపెట్టలేదు. అండ్ యూజీసీ పైన పోరాటం చేయడానికి ఇంకొన్ని పాయింట్స్ రోహిత్ అండ్ డిప్లొమా స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎస్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇంకొన్ని ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ కాలేజ్ 10th వాళ్ళు కొంతమంది విద్యార్థి సంఘాలు వాళ్ళ ప్రభుత్వమే రూలింగ్ ఉంటుంది. కరీంనగర్ సిడిసి కాలేజ్ విషయంలో చెప్తా. సిడిసి కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ నడుపుతున్న పెన్ఎస్ఓలో వాడబోతే కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చి అక్కడ కాలేజ్ వలగొట్టిపోతాయి. అరే నైనా అది మీ ప్రభుత్వమే రూలింగ్ ఉంది, వచ్చి కాలేజ్ ఎందుకు వలగొడుతుర్రు? ఆడున్న బస్ డ్రైవర్ పైన వాళ్ళ పైన ప్రతాపం ఎందుకు చూపిస్తుర్రు? ఓన్లీ సంబంధించిన విద్యాశాఖకు చెప్పండి, అడిగి చెప్పండి, కాలేజ్కి సీజ్ అయిపోయి చెయ్యరు. అంటే నడిపేదే మీ నాయకులు, దాన్ని ఎన్నుకుంటేదే మీ నాయకులు, ఆ కాలేజే మీ వాళ్ళది. ఇక్కడ ముందు వచ్చి డ్రామాలు యాక్టింగ్ ఆపురిగా ఇప్పటికన్నా వేసిన డ్రామాలు యాక్టింగ్లు చెప్పి శాతం అయితే సీల్ చెప్పి దొంగతనంగా నడిపే స్కూల్లో కాలేజ్లో వచ్చి ఈ రకమైన యాక్టింగ్లు చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. విద్యార్థులు కూడా చూస్తూ ఊకోరింగా తిరగబడతారు. ఆన్లైన్ క్లాసెస్ని తక్షణమే ఆపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఆన్లైన్లో మీరు క్లాసెస్ పెట్టాలంటే 4G నెట్వర్క్, ల్యాప్టాప్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినాకనే, దానిపైన గవర్నమెంట్ గైడ్లైన్స్ రిలీజ్ చేసినాకనే డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసి ఎవరికి ఎంతసేపు కంక్లూడ్ చేయాలో అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలి. అది కాక పిచ్చి పిచ్చిగా ఆన్లైన్ క్లాసెస్ పెడతామంటే ఊరుకోం, దాన్ని కూడా అడ్డుకుంటాం.
ఎట్లయితే వరంగల్ అడ్డుకున్నాం అదే విధంగా అడ్డుకుంటాం, ఎట్లయితే ఇక్కడ సివిఆర్ అడ్డుకున్నాం అదే విధంగా అడ్డుకుంటాం. అదేవిధంగా డీమ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్న ప్రతి యూనివర్సిటీ మాకు సంబంధం లేదని శ్రీదేవుడు రిలీజ్ చేసాడు, మాకు సంబంధం లేదు ఇదనే పిచ్చి పిచ్చి మీరు నోటీసులు రిలీజ్ చేస్తే రేపు పొద్దున మీ కాలేజీల పైన దాడులు చేయాల్సి వస్తుంది. తప్పనిసరి అందరూ ఒకటే సిస్టమ్ ఫాలో అవ్వాలి, అందరూ ఒకటే దానికి ఫాలో అవ్వాలి. కోర్టు పోయింది ఆషామాషి కాదు, పద్ధతిగా చెప్పిన వైస్ ఛాన్సలర్ వినకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కలిసిన వినకపోతే తప్పనిసరి పరిస్థితిలో కోర్టు ఆశ్రయించాం. పట్టించుకో మాకేందని చెప్పి మీరు డ్రామాలు చేస్తే మటుకు ఫీల్డ్లో దిగాల్సి వస్తుంది. ఫీల్డ్లో దిగితే తట్టుకునే శక్తి మీకు ఉందా లేదా మీరే ఆలోచించుకోండి. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, క్లియర్గా మెన్షన్ చేసింది హ్యూజ్ అవుట్రసీ బై యూజీసీ అని. అందులో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి పాయింట్. డెక్కన్ క్రానికల్ వచ్చింది వాళ్ళ మనం మెన్షన్ చేసిన దాంట్లో కూడా. ఇందులో కూడా వెరీ క్లియర్గా ఉంది. వెంకట్ నరసింహరావు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్ఎస్ఎస్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, we have been campaigning against these decisions. The guidelines time there is a critical health scare and forcing students to come. ఇంకోటి ఆర్టికల్ 8, ఆర్టికల్ 21 అవి కూడా వస్తాయి ఇందులో. ఏదైతే nobody including the government has the right to make decisions which keep or which put public into danger. ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. ఒక పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఎగ్జామ్స్ పెట్టిస్తుంటే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేది, అది మన నార్మల్ బేసిక్ ఫండమెంటల్ రైట్ అది. మరి ప్రభుత్వాన్ని పట్టించుకొని వాళ్ళు చేస్తే మంచిగానే ఉంటుంది. వాళ్ళు పట్టించుకోక ఇట్లనే పిచ్చి పిచ్చి కలిగిన చేష్టలు చేసి పిచ్చి పిచ్చిగా కథలు పడితే తర్వాత పరిణామాలు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇట్లనే ఎగ్జామ్ పెడతామని చెప్పి 10th ఎగ్జామ్లో కర్ణాటకలో 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ పెడితే 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రమే, 32 మందికి వచ్చింది. రేపు పిల్లు క్లారిటీగా ఉంటుంది, దానిపైన జడ్జ్మెంట్ కూడా 100% మన ఫేవర్లో ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఫైట్ చేస్తాము. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరు ఎన్నైనా క్లారిటీ వచ్చేంత వరకు ఫైట్ చేస్తాము. అది కాక కూడా ఆన్లైన్ క్లాసెస్ నాకు పంపించిన ప్రతి డేటా, ప్రతి పేపర్, ప్రతిది కూడా పెట్టుకున్నాను. ఒక్కసారి ఇది క్లారిటీ రాగానే 10th తర్వాత ఏ స్కూల్ నిడిచిపెట్టా, ఏ కాలేజ్ నిడిచిపెట్టా, ఎవరు నిడిచిపెట్టా అందరు ఇంట పడతా. సపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తా. ప్రతి జిల్లాలో ఎన్ఎస్యుఐ సైనికుల నెంబర్లు మా ఒక ఎన్ఎస్యుఐ, ఎప్పుడైతే మా ఎన్ఎస్యుఐ తెలంగాణ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా ఈ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో, ఇన్స్టాలో కూడా వస్తలేదని చెప్పని మీకు లైవ్ మీ దగ్గరికి రావాలి, మీ చైర్లు ఉండాలి, ప్రతి ఒక్క అప్డేట్ పెట్టాలని చెప్పని మా ఎన్ఎస్ఐ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినాం. అంత ప్రతి అప్డేట్ పెడతాము, ప్రతి డేటా పెడతాం. మీకున్న ప్రాబ్లమ్స్ కూడా అందులో మీరు కమెంట్ కింద కొట్టాను, అది కూడా నోట్ చేసుకుంటాను. నాకు పర్సనల్గా ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు వస్తున్నా సరే, మీకు నాతోటి మాట్లాడుతున్న సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఇబ్బంది లేదు. నాకు కష్టమైన పర్లేదు, నేను మీతో మాట్లాడి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కానీ అందులో మీరు కొట్టినా కానీ చెప్తాను, లేకపోతే ఇన్స్టా, ట్విట్టర్ ఏడ పెట్టినా కూడా అవి కూడా సాగ్రిగేట్ చేస్తాం. ప్రతిదీ నోట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై నోటెడ్ అని ఇచ్చినామంటే అది ఆన్ రికార్డ్ మేము పెట్టుకున్నట్టే, మర్చిపోము. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికి ఫార్వర్డ్ మెసేజ్ కాదు, క్లారిటీగా ప్రతి ఒక్కరు చదివి మీరు పంపించిన రికార్డింగ్ని అవసరమైతే మీకు స్వయంగా ఫోన్ చేస్తున్నాం, మీతోటి మాట్లాడుతున్నాం. చాలామంది విద్యార్థులు మీకు తెలుసు, చాలామంది తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నేను స్వయంగా ఫోన్ చేసినాం. ప్రాబ్లమ్ కొన్ని మీ ఒపీనియన్స్ మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా. నిన్న కొన్ని గైడ్లైన్స్ ఇవాళ పొద్దున దాదాపు 1.5 గంటల పాటు ఒక విద్యార్థితో మాట్లాడి గైడ్లైన్స్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు మీకోసం కూడా మీతోనే మాట్లాడి వాళ్ళకి మీకు సంబంధించిన సెట్ ఎగ్జామ్స్ డేట్స్, టైం టేబుల్స్ కూడా మీ గ్రూప్లలో నేను స్వయంగా పోస్ట్ చేసి తీసుకున్నా. అది కూడా మొత్తం ప్రిపేర్ చేసిన. ఆడ కూడా పిల్ ఫైల్ అవుతుంది, ఆడ కూడా పోరాటం చేస్తాం, ఆడ కూడా ఫలితం 100% ఫలితం సాధిస్తాము. మీ వెంట మేము ఉంటాం. మీరు మా వెంట ఉన్నారో లేదో మీరు చేయాల్సింది ఏం లేదు, కేవలం మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడమని చెప్పే మెసేజ్ని మీరు సర్క్యులేట్ చేసి వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా తెలవండి, హెచ్చరిక జారీ చేయండి. మొదలైంది ఇది కేవలం ఆరంభమే. న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని కుదిపేస్తాము. ఇది విద్యార్థుల యొక్క శక్తి, మన శక్తి, మనం సాధించుకున్నాం. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా కావాలంటే యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, కమెంట్స్లో కొట్టండి, మా వాళ్ళు చెప్తారు, దానికి నేను రిప్లై ఇస్తాను. దయచేసి చెప్పిన సబ్జెక్ట్స్ కాక ఇంకేదైనా నేను మిస్ అయ్యి ఉంటే డీటెయిల్గా మీరు చెప్పండి, దానిపైన నేను క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత కంక్లూజన్లో దీన్ని ఏం చేయబోతున్నామో నేషనల్ క్యాంపెయిన్ గురించి కూడా మీకు ఒకటి చెప్తాను. యూజీసీకి సంబంధించి దానిపైన ఫైట్ చేయడానికి స్టేట్ కాదు కదా, దానిపైన కూడా కంక్లూజన్ ఇస్తాను. మీ కమెంట్స్కి మీ ఆన్సర్ చేసినాక కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చెప్తాను. విష్ణు యూట్యూబ్. వాట్ అబౌట్ డిప్లొమా బ్యాక్లాగ్స్ అన్నా? ఏదది? బాహుబలి జైనాథ్. బాహుబలి జైనాథ్. వాట్ అబౌట్ డిప్లొమా జైనాథ్? జైనాథే, బాహుబలి జైనాథ్ అని ఉంది దాంట్లో. జైనాథ్ అదే నీకు చెప్పింది. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లారిటీ రావాలంటే ఇప్పటివరకు యూజీసీ ఎక్కడ కూడా వాళ్ళ గైడ్ లైన్స్లో బ్యాక్లాగ్ అనేది మెన్షనే చేయలే. ఇంకా
అసలు మన సబ్జెక్టే తీస్తలేరు, మీరు ఆలోచించుర్రి. అది తీయాలంటే ఫస్ట్ రెగ్యులర్స్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత బ్యాక్లాగ్ సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పటివరకు ఏదైనా యూజీసీ గైడ్లైన్స్ చదువుండ్రి, రిఫర్డ్ బ్యాచ్ కానీ బ్యాక్లాగ్స్ గురించి మాట్లాడుతున్నా, మన గురించి పట్టించుకుంటూనే లేరు వీళ్ళు. కానీ మీరు టెన్షన్ పడకండి, మన పిటిషన్లో మనం అది కూడా మెన్షన్ చేసినాం, మీ పట్ల కూడా మేము ఫైట్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ రెగ్యులర్స్కి క్లారిటీ వచ్చినాక బ్యాక్లాగ్స్ అనేది ఏంటి అనేది డిసైడ్ చేసినాక మన పాయింట్ మనం పెడతాం. దానికి కూడా ఒక పోల్ కండక్ట్ చేస్తాం ఎన్ఎస్ఏ తరఫున. మీరే పాల్గొనండి, మీరే డిసైడ్ చేయండి అందరు కలిసి. ఫుల్ అని చెప్పాను పెడితే కూడా మీరే ఆలోచించారు. అన్ని అంటే ప్రమోట్ చేస్తే రేపు పొద్దున మనకి వాల్యూ ఉంటుందో మీరు డిసైడ్ చేయండి. అదే కరెక్ట్ అనిపిస్తే అదే పెడతాం. దాని ద్వారా సొల్యూషన్ రాకపోతే మాకు అనొద్దు. ఎందుకంటే మొన్నటి వరకు 4 పెట్టిన వస్తే నాతో చాలా మంది పోరాడి దాంతో యూజీసీ గైడ్లైన్స్ వచ్చినాక అన్న రెగ్యులర్ అయితే పాస్ అయిపోయాను, ఎన్నైతే పాస్ అయిపోయాను అని చెప్పి అడగొచ్చు. అట్లా కాక వాస్తవాలు ఆలోచించి వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే కరెక్టో మీరే డిసైడ్ చేసి చెప్పండి. మీ డెసిషన్ని మేము ముందుకు తీసుకుపోతామని వాగ్దానం చేస్తున్నాం. Chetan, we final years don't have exams, we have projects. We can go out now to do projects. Please raise this issue. చేతన్ అన్న ఫైనల్ ఇయర్స్ మా కొంతమంది ప్రాజెక్ట్సే ఉన్నాయన్న, ఫైనల్ సెమిస్టర్లో ఎగ్జామ్స్ లేవు, మేము బయటకు పోయి ఆ ప్రాజెక్ట్స్ కూడా బయటకు పోయి కాదు, దానికి సిస్టమ్ తీసుకొని వచ్చి ఆన్లైన్ పరంగా దేని పరంగా చేయను, లేకపోతే ప్రాజెక్ట్స్ పినాయించి దానికి ఏ రకంగా చేయను దాన్ని కూడా చర్చించి ఎవరు బయటికి వెళ్ళలేదు ఎవరికి లేదు దానిపైన కూడా ప్రాజెక్ట్స్ ఓకే దానిపైన కూడా పాయింట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు IIIT, IIT, NIT, ఖరగ్పూర్ అసలు పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఎగ్జామ్లో పోస్ట్ పోన్ చేసినాయి, పెట్టలేమని చేతులు ఎత్తేసినాయి. దీనికి ఈ యూజీసీకి ఇక బలుపు కాకపోతే ఏంది ఈ టైంలో అవన్నీ ఎగ్జాంపుల్స్ పెట్టి మనం 100% జడ్జ్మెంట్ మన ఫేవర్లో ఫైట్ చేసుకోనికి మన అడ్వకేట్ గారు గట్టిగా ఉన్నారు. వాళ్ళను 100% వినిపిస్తాము. మనకి క్లారిటీగా క్లియర్గా జడ్జ్మెంట్ తెచ్చుకుంటాం అనే ఒక నమ్మకం మనకు ఉంది. అండ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. దిగులు చెందకండి, ఏమి కాలే, మనం తట్టుకోగలుగుతాం. ఈ కరోనా అనే మనం ఏం చేయలేకపోయింది, ప్రభుత్వం ఏం చేస్తుంది. MNR College of Pharmacy is crossing limits and blackmailing students. If you are not attending exams, you will be detained. తమ్ముడు అట్లా ఎవరైనా విద్యార్థి పట్ల మెసేజెస్ నాకు పంపారు కదా, ప్రతి ఒక్క రేపటికి వెళ్ళి అదే పని పైన ఉంటా. ప్రతి ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్ నెంబర్ తెప్పించుకుంటే MNR కాలేజ్ కాదు, అది ఏ కాలేజ్ అని ఉండని ఎవరిదని ఉండని NSCI సైనికుల నెంబర్స్ డిస్ప్లేట్ పెడతా. డిస్ట్రిక్ట్ వైజ్, జోన్ వైజ్, అసెంబ్లీ వైజ్ NSCI నెంబర్స్ పెడతా. ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా NSCIలకు ఫోన్ చేయండి, అన్న పలానా కాయల ప్రాబ్లం ఉందని చెప్పని మా వాళ్ళు అక్కడ పోతారు, మాట్లాడతారు. సొల్యూషన్ రాకపోతే మా వాళ్ళు పట్టించుకోకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. స్పాంటేనియస్గా నేను రియాక్ట్ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. చాలా మంది హైదరాబాద్లో హాస్టల్స్లో లేక 3 నెలలు లేక వచ్చి రెంట్ కట్టాలి స్టూడెంట్స్కి చాలా మంది. ఎందుకంటే నేను దాదాపు కూడా మేము 50 మందికి ఇప్పించాం. 3 నెలల రెంట్ అడుగుతున్నా, కేవలం అదే హాస్టల్ ఫీజు అడుగుతారు లగేజ్ పెట్టినందుకని. అసలు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు మెన్షన్ చేయండి, మెసేజ్ పంపండి లిస్ట్. ఆడున్న మా NSLతో మాట్లాడి కేవలం లగేజ్ ఫీజు టెంపరీ, ఎందుకంటే వాళ్ళు కూడా రెంట్ కట్టాలి కాబట్టి మాట్లాడి చేసి ఆడ కూడా మేము 100% మీకు హెల్ప్ చేస్తాం మీ లగేజ్ తీసుకోవాలి. అన్న సత్యప్రకాష్, కాలేజ్ వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు అన్న ఫీజు కట్టమని. సత్యప్రకాష్ ఏ కాలేజ్ ఏంది ఆ డీటెయిల్స్ మాకు పంపించు, 100% మాట్లాడి దాని గురించి సొల్యూషన్ ఇస్తాం. మనం మైగ్నర్ పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకి ఇప్పటివరకు ఎగ్జామ్ ఫీజు కానీ ఏ నోటిఫికేషన్ రాలేదు. మిగతా అన్ని యూనివర్సిటీలకు వచ్చినా మాకు రాలేదు. మా సిచ్యువేషన్ ఏందని అసలు మా జీవనం నమ్మకలేదు. పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి అసలు మీకు ఎగ్జామ్ ఫీజే తీసుకోలేదంటే మీ అటెండింగ్కి రేట్ ఏంటి అవుతుంది ఏంటి అంటే మేము అన్ని యూనివర్సిటీస్ మెన్షన్ చేసినాము. మీది ఇంకా రాలేవాటి వాళ్ళు అదే చెప్తారు, మాది ఎగ్జామ్స్ పెట్టలేము ఇప్పుడు అని. సరే మనం దాని మీదని కూడా ప్రమోషన్ ఎట్లా చేయాలి, ఎవరు మెన్షన్ చేసి చెప్పారు. చాలా మంది యూనివర్సిటీస్ 100% మేము అది కూడా మేము క్లారిటీ ఇచ్చి మీ పట్ల కూడా మేము క్లియర్ చేస్తాము. పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి ఒక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, ఒకటే ఎక్కువ క్రియేట్ చేయకండి, ఒకటే క్రియేట్ చేయండి. అందులో అయితే 200 మంది యాడ్ కలుగుతారు, యాడ్ చేయండి. మా నెంబర్ యాడ్ చేయండి, మా NSA సభ్యులను నేను డీటెయిల్స్ ఇస్తే వాళ్ళని యాడ్ చేయండి. మీ పాయింట్స్ మీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. దానిపైన కూడా కోర్టులో మేము చేసి 100% మీకు కూడా న్యాయం చేస్తాం. పాలమూరు స్టూడెంట్స్ మీకోసమే చెప్తున్నా, మీకోసమే. తెలంగాణలో ఇప్పుడు అన్ని సెట్ ఎగ్జామ్స్ ఒకవేళ క్యాన్సిల్ అయితే మాకు ఫైనాన్షియల్ బేసిస్ మీద మళ్ళీ మా అగ్రిగేట్ మీద పే చేసుకుని మాకు ఎక్స్ట్రా సీట్స్ అలా అయితే డిమాండ్ చేస్తున్నాం. సెట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే ఒకవేళ క్యాన్సిల్ చేస్తాం కదా, రద్దు చేస్తే ఫర్దర్గా మాకు సీట్ అలాట్మెంట్ మా ఫైనాన్షియల్ బేసిస్ మీద మళ్ళీ మా పాత అగ్రిగేట్ చూసుకొని చేయండి అని డిమాండ్. విష్ణు 100% దాన్ని ఎట్లనో అందరు సెట్ ఎగ్జామ్ గ్రూప్స్ మీద మీరే డిసైడ్ చేసి చెప్పండి. దాని పాటు అదే కరెక్ట్ అనిపిస్తే అదే విధంగా పోతాం. మొహమ్మద్ సోహెల్, మల్లారెడ్డిలో ఆన్లైన్ క్లాసెస్ జరుపుతున్నారన్న అంటే
సోహెల్ ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పిన కదా, మా ఎన్ఎస్ఏ డేటా, ఎందుకంటే ప్రతి చోట ఇంతమందితో డైరెక్ట్గా నేను మాట్లాడలేను కాబట్టి మా ఎన్ఎస్ఏ సభ్యుల యొక్క నెంబర్స్ మా ఎన్ఎస్ఏ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో వీడియో పరంగా పెడతాము. అవసరమైతే మీరు దాన్ని మీరు నార్మల్గా చూసినా సరే, సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే, లేకపోతే నార్మల్గా చూసినా సరే, ఎందుకంటే మనం అది మీకు నార్మల్ కొట్టి కూడా మీరు సర్చ్ చేసి చూసుకున్నాడు అలా డేటా పెడతాం. మీరు కావాల్సింది మీరు అలా చూసుకోండి, నెంబర్ తీసుకోండి. వాళ్ళు ఎవరైనా పట్టించుకోక మా ఎన్ఎస్ఏలో కూడా పట్టించుకోకుండా పని చేయకపోతే నాకు కంప్లైంట్ చేయండి. శ్రీకర్ రాథోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ శ్రీకర్ రాథోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసాయన్న 24th నుంచి. ఏంటంటే ఫేస్బుక్ శ్రీకర్ రాథోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసాయన్న 24th నుంచి అని. బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసాయన్న 24th నుంచి ఏం చెయ్యాలి? 24 జూలై నర్సింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ కావు. బీఎస్సీ నర్సింగ్స్ కూడా దాన్ని కూడా రేపు పొద్దున ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే ఇది ఒక ఎగ్జామ్ ఒక్క స్టూడెంట్కి కాదు, మీరు అదే అర్థం చేసుకోండి. నేను ఏ ఎగ్జామ్ పెట్టొద్దు అంటున్నా, ఎవరికైనా సోకే ఆస్కారం ఉంటుంది. నర్సింగ్ వల్ల మీ సెంటర్లో వచ్చేసి మెడికల్ హాస్పిటల్ ఉంటాయి, కోవిడ్ అనే సగం అవి మీకు ఎక్కువ థ్రెట్ ఉంటుంది. ఆ పాయింట్ పెట్టి మీ ఎగ్జామ్స్ కూడా ఆపుతాం, టెన్షన్ తీసుకోండి దానిపైన. సిద్ధు కుర్మ అన్న నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను జేఎన్టీయూలో. నాకు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచే కరోనా ఎఫెక్ట్ అయ్యి లాక్డౌన్ వచ్చి సిద్ధు మీకు అదే అయిపోయాం కదా, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ 50% సిలబస్ కూడా రాలేదన్న మాకు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా పెడతాను పోర్ట్లీ క్వశ్చన్ కూడా యాడ్ చేయండి. సిద్ధు అసలు మీకు ఎగ్జామ్స్ పెట్టొద్దని చెప్పింది ఆ గైడ్ లైన్స్ లా. ఈ పాపిరెడ్డి బుద్ధి లేదేంటి? ఆ చదువును యూజీసీ గైడ్ లైన్స్ అదే April 29 కొత్త గైడ్ లైన్స్ ఏం చేయాలి, పాతదే ఫాలో అవ్వమని చెప్పారు. వచ్చిందని క్లియర్గా చెప్పారు మీకు. అది టెన్షన్ తీసుకోక దానిపైన. ఎవరైనా రాగా తిక్కతిక్కేసి నేను ఏడవద్దా మీకోసమే ఉన్నా. ఎన్ఎస్ఐ ఇంకున్నాం కదా మనము. ఎప్పుడేం చెప్పినా ప్రాబ్లం ఉందంటే 100% స్పందిస్తా. మీకు నమ్మకం కలిగిపోతే చెప్పండి, పట్టించుకోండి. మీకు అనిపిస్తే చెప్పండి నేను తప్పు చేస్తే. మీరు నాకు తమ్ముడు చెల్లెలు లెక్కనే, మాతో నేను తప్పు జరుగుతావు చెప్పండి అన్న ఇది ఉందని. కావ్య అన్న మీరు చెప్పిన క్వశ్చన్ రేజ్ చేసిందండి. యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ చాలా ఎన్ఐటీస్ ఐఐటీస్ కానీ యూనివర్సిటీస్ క్యాన్సిల్ చేసినాయి కానీ అట్లనే ఇక్కడ కూడా క్యాన్సిల్ అయినట్టు కోర్టులో మాట్లాడినా. కావ్య చెల్లమ్మ అదే ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాము. రేపు మీకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీకు ఎందుకంటే ఎంత డెప్త్గా మన సబ్జెక్ట్ ఉందో మీకు తెలవాలని నేను లైఫ్కి వచ్చిన. కోర్టులో పిల్లలకి ఆషామాషి ఏదో వేసినాము, మీరు చెప్పినా వెళ్ళిపోయినట్టు కాదు. మీరు చెప్పిన ప్రతి పాయింట్కి ఇవ్వండి ఆన్ పేపర్ ప్రతిదీ ఎవిడెన్స్ పరంగా తెప్పించుకొని అథెంటికేట్గా గవర్నమెంట్ కాపీస్ తెప్పించుకొని అన్ని రాష్ట్రాల్లో నేను కోఆర్డినేట్ చేసి ప్రతి పాయింట్ ఇదిగోండి బుక్లో ప్రతిదీ కూడా మెన్షన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏమేమి చేస్తున్నాం అనేది మెన్షన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా శాంతిగా క్లియర్గా చేసినాం. ఇంకా ఏమైనా డౌట్స్ కమెంట్స్? థ్యాంక్స్ అన్న మా కోసం స్టాండ్ తీసుకున్నందుకు. ఇలా అనేది ఎవ్వరు కూడా విద్యార్థులు మీకు అన్నస్ అంటున్నారని చెప్పిన నేను మీకు అన్నస్ ఉంటుందని చెప్పిన 100% మీ వెంట ఉంటా. మీకు ఇంకేదన్నా డీటెయిల్గా కావాలన్నా రేపు పొద్దున్నకి, ఎందుకంటే వాస్తవానికి నేను నిజంగా కరోనా తగ్గిపోయింది అనుకున్నా. ఇప్పుడైతే మా హెల్త్ కూడా సెట్ అయింది మా వాళ్ళది, అంటే కంపారిటివ్లీ ముందు కంటే. కానీ కొంచెం సఫకేషన్ ఉంది, కాఫ్ కూడా పోయింది. నేను చాలామంది ఎట్లుందన్న హెల్త్ అని అడుగుతుంది. మా వాళ్ళందరూ కూడా మేమంతా సేఫ్గా ఉన్నాం. కానీ టెస్ట్ పరంగా మటుకు లంచ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి బయటికి రావద్దని ఇంకొక 10 days క్వారంటైన్ ఉండమని చెప్పడం జరిగింది. నా సోదరులు రితేష్ విష్ణు వాళ్ళు కూడా వాళ్ళ కరోనా టెస్ట్కి ఇచ్చిన మాకు ఆల్రెడీ పాజిటివ్ అప్డేట్ చేస్తాం. మా హెల్త్ గురించి కూడా ఎవరు వరీ కాకండి, వీఆర్ ఫైన్. మాలో ఉంది 100% ఫైట్ చేస్తాం. మా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, పక్కకు జరిగేది లేదు. కూడా ఏకంగా ఉండండి, యూనిటీగా ఉండండి. ఒకటే రిక్వెస్ట్, ఇంత కాస్ట్తో ఇంత సిన్సియర్గా కష్టపడుతున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, స్టూడెంట్స్ యూనిటీ లాంగ్ లివ్, అందరం కలిసి ఉండాలి. ప్రాబ్లమ్స్ అయిపోయినా, సొల్యూషన్ అయిపోయినా రేపు పొద్దున అందరం కలిసి ఉంటేనే ఎప్పుడే సమస్య ఉన్నా అందరం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు. నాకు అని ఆలోచించకండి, మాకు అని ఆలోచించండి.
నాకు అని ఆలోచించకండి, మాకు మనకు అని ఆలోచించండి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్, ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ప్రతి సొల్యూషన్ ప్రాబ్లం లెక్క తయారవుతుంది. అది మీరు డిసైడ్ చేసుకోండి ఎట్లా ఆలోచిస్తారు. నాకువా మాకువా, నాకు మాకు మనకి మనందరికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక చిన్న వర్డ్లో. అది మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకోటి మీ కమెంట్స్ లాస్ట్ కూడా ఆన్సర్ చేస్తా. ఒక చిన్న క్యాంపెయిన్ గురించి కూడా మీకు చెప్పబోతున్నా. యూజీసీ పైన ఒత్తిడి తీసుకురానికి మా ఎన్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తరఫున కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేసి ప్రెషర్ బిల్డప్ ఇంకా నెక్స్ట్ స్టేజ్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఎన్ఎస్ఐ నేషనల్ అందర్ స్టేట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ కూడా కావడం జరిగింది మా నేషనల్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ తోటి. స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ అనే క్యాంపెయిన్ కూడా లాంచ్ చేస్తున్నాం ఫ్రైడే రోజు. స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ ఆ గ్రూప్లో మీకు ఆ క్యాంపెయిన్ గురించి కూడా అప్డేట్ చేస్తాము. వీడియోస్ చేసి మనకు కావాల్సిన మనం పెట్టే 2 డిమాండ్స్ ఆ క్యాంపెయిన్లో, ముఖ్యమైన 2 డిమాండ్స్ ప్రతి ఒక్క విద్యార్థులు మీ అందరికీ వర్తిస్తుంది. మాస్ ప్రమోషన్ మనం అందరం అనుకునేది, మాస్ ప్రమోషన్ జరగాలి. మాస్ ప్రమోషన్ అంటే బ్యాక్లాగ్స్ రికార్డ్స్ ఏం లేదు, అందరినీ ప్రమోట్ చేయాలి సింగిల్ ఫేజ్గా. సెకండ్ పాయింట్, 6 నెలల మన ఫీజు అనేది మాఫీ కావాలి, 6 months ఫీజు వేవ్ చేయాలి. 2 points తోటి మనం ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. మనం ఒకటే అనుకుంటున్నాం, 6 నెలల ఫీజు బోనస్ మనకి, మన మాస్ ప్రమోషన్తో పాటు 6 నెలల ఫీజు కూడా వేవ్ చేయాలని 2 డిమాండ్స్ పెడుతున్నాం. దీంతో క్యాంపెయిన్ అంటే ఈ క్యాంపెయిన్ సబ్జెక్ట్ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేషనల్ లెవెల్లో ప్రెషర్ బిల్డప్ చేయడానికి కూడా మరి మీ వెంకటన్న శక్తి సరిపోతుందో సరిపోదో యూజీసీ తోటి కొట్లాడడానికి అని చెప్పని వేరే రాష్ట్రాల అధ్యక్షులు అందరినీ కూడా ఏకం చేసి నేషనల్ కాల్తులు ఏఐసిసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ చేస్తుంది, సొల్యూషన్ తీసుకొని వస్తుంది. ఇంకా లాస్ట్ 5 minutes ఇంకెవరికైనా డీటెయిల్గా కమెంట్స్ ఏమైనా కొట్టేది ఉంటే ఆ కమెంట్స్ చెప్పండి, రిప్లై ఇచ్చేస్తాను. ఇదిగో దేవాశిష్ 100 సార్లు కొట్టిన పాపం. డిటైన్ స్టూడెంట్స్ ఏందని. దేవాశిష్ డిటైన్ స్టూడెంట్స్ అని. డిటైన్ స్టూడెంట్స్ దాని ప్రాబ్లమ్స్ ఏందని. డీటెయిల్డ్ స్టూడెంట్స్ అదే చెప్తున్నా కదా దేవాశిష్. ఒకసారి క్లారిటీ ప్రమోషన్ పైన వచ్చినాక దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ నీకు ప్రమోషన్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఇస్తారు, ఏడు కూడా యూజీసీ మెన్షన్ చేస్తారు మీ గురించి. డీటెయిల్ స్టూడెంట్స్ డీటెయిల్ ఇప్పుడు ఏం చేస్తారు, డీటెయిల్ ఏ పేజ్ అయితే ప్రమోట్ చేసినా ఆ రకంగా ప్రమోట్ చేయాలి. డిప్లొమా స్టూడెంట్ మళ్ళీ డీటెయిల్గా చెప్పాలా? డిప్లొమా స్టూడెంట్స్కి కూడా ఇవే పాయింట్స్ వర్తిస్తాయి. డిప్లొమా స్టూడెంట్స్కి కూడా ఇవే పాయింట్స్ వర్తిస్తాయి. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలని డిమాండ్ పెడుతున్నాము. ఏ ఎవరికి ఎగ్జామ్ పెట్టద్దు, ఆపలేరు కదా. డిప్లొమా స్టూడెంట్స్ ఇట్లా ప్రమోట్ చేయాలి. ఫస్ట్ రెగ్యులర్ క్లారిటీ వచ్చినాక బ్యాక్లాగ్స్ కూడా మనం చెప్పినాం కదా, ఆల్రెడీ మీకు 3 బ్యాక్లాగ్ల ఫీజు కట్టించుకున్నారు కదా మీ సైట్లో, దాన్ని కూడా చేయమంటే మరి కాక అదనంగా ఇంకో 2 చేయమంటాం. మీరు ఎట్లా చెప్తే అట్లా 100% దానిపైన కూడా అడుగుతాం. ఎవరికి ఎగ్జామ్ పెట్టొద్దని మేము చెప్పలేదు. మాస్ ప్రమోషన్ అంటే అన్ని కోర్సెస్ ప్రమోషన్ అని. కాకపోతే సైన్స్ మెడికల్తో కొన్ని విషయాలు వాటి ప్రాబ్లం అవుతాయి కాబట్టి వాటిపైన క్లారిటీ కావాలని ఆలోచిస్తున్నాం. ముషరఫ్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేసిర్రో మన దగ్గర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ స్టూడెంట్ని ప్రమోట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరికి. లాస్ట్గా ఇంకేమైనా కమెంట్స్ ఉన్నాయా? రేపు హైకోర్టు తీర్పు ఉందా అన్న లాస్ట్ 100% రేపు హైకోర్టు తీర్పు ఉంది. దాని తర్వాత కూడా మీకు అప్డేట్ చేస్తా వాస్తవాలు. హైకోర్టులో రేపు అది కాకపోతే ఈ డీటెయిల్ ఎట్లా వాళ్ళేదో వాళ్ళు ఒకటే పాయింట్ తోటి ముందుకు వస్తారు. యూజీసీ గైడ్ లైన్స్ అడ్డం పెట్టుకొని ఒక సాగు తప్ప ఈ ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి అండలేదు. కానీ దాన్ని తీటుగా ఎదుర్కోనికి మన దగ్గర ఆధారాలు ఎవిడెన్స్లు ఉన్నాయి. పోరాడే శక్తి ఉంది, 100% పోరాడతాము, మాటిస్తున్నాము. దాన్ని కేవలం ఆలోచించండి. స్టేట్ లెవెల్లో స్టార్ట్ అయిన ఉద్యమాన్ని నేషనల్ లెవెల్ తీసుకుపోయినా కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ నాయకులు కూడా ఈ క్యాంపెయిన్ రన్ చేస్తారు స్పీకప్ ఫర్ స్టూడెంట్స్ పేరుట. దాన్ని కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఎవరు దిగులు చెందకండి, అధైర్యపడకండి. సెప్టెంబర్ వరకు కండక్ట్ చేయమన్నారు. ఇది జూలై, మా అయితే ఇంకో 5 రోజులు, వారం రోజులు. కరోనా నడుస్తుంది, వాళ్ళకి భయం ఉంటుంది కండక్ట్ చేసే వాళ్ళకి. దిగులు చెందకండి, దిగులు పడకండి. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది నాకు ఫోన్ చేసిన, అమ్మ మాకు ఈ పరిస్థితుల్లో మాకు తెలిసి ఇంకా తల్లిదండ్రులు ఎంత అధైర్యపడతారు, ఎవరు దిగులు చెందకండి, బాధపడకండి. ప్రతి ఒక్క పాయింట్ పైన ఎవరు రేస్ చేసినా రేస్ చేయకపోయినా మా వాయిస్ అనేది, మా గలం అనేది ఎవరు అంచి వేసినా కానీ 100% మీ వెంట ఉంటాము, మీ పక్షాన ఉంటాము. దేవుని దయ మీ ఆశీస్సులు అన్నీ మాతో ఉంటే త్వరగా మేము ఈ కరోనా బాధ నుంచి బయటపడితే ఆన్ ఫీల్డ్ కూడా వీఆర్ రెడీ టు ఫైట్. వీ విల్ కమ్ ఆన్ ఫీల్డ్, రోడ్స్ పైకి వస్తాం. ఎందుకంటే ఒకసారి కరోనాతో ఎదుర్కొన్నాం, ఇంకా భయపడేది ఉండదు, ధైర్యం ఎక్కువవుతుంది. మీ తరఫున మేము పోరాడతాం. కానీ ప్రతి ఒక్క విద్యార్థికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, దయచేసి ఇంటి బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. పరిస్థితులు బాగాలేవు. సినిమాలు ఎట్లయితే చూస్తామో గాలాడక రోడ్లపైన పడి చచ్చిపోయి ఊపిరి రాక చచ్చిపోయే పరిస్థితులు రాబోతున్నాయి.
మన రాష్ట్రంలో మన దేశంలో అందరు క్షేమంగా ఉండండి, అందరు ఇంట్లో ఉండండి. మీకోసం మేము పోరాటం చేస్తాం, మీ సమస్యలపైన మేము పోరాటం చేస్తాం. ఇంట్లో ఉండండి. మన అప్డేట్స్ ఉంటే మా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయ్యి దానికి మీరు పంపండి డీటెయిల్స్ కానీ ఏదన్నా కానీ. తెలంగాణ ఎన్ఎస్సీ ఆఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ మేము పెట్టినాము. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అలా కమెంట్స్ కొట్టండి. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ప్రతి దానిపైన అప్డేట్స్ ఉంటాయి. మా ఎన్ఎస్సీ మెంబర్స్ అన్నీ కూడా అసెంబ్లీ వైజ్ అప్డేట్ చేస్తాం. డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేయవచ్చు. ఎట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటే ప్రతి చోట హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. 24 గంటలు 365 రోజులు ఫోన్ లేపుతారు. ఎవడన్నా లేపకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి, తక్షణమే ఆయన ప్లేస్ ఇంకొకరిని రిప్లేస్ చేస్తాము. కానీ 100% మీ పక్షాన మేము నిలబడతాం, మాటిస్తున్నాం. నేను తప్పిపోయి మిస్డ్ కాల్స్ ఏమైనా చాలా తక్కువ మందికి నేను అటెండ్ చేయకపోయి ఉంటా. అంటే ఏదైనా మెడికేషన్ నుండి, స్కానింగ్ సెంటర్ నుండి అక్కడ ఉంటే అటెండ్ చేయవచ్చు. ఒక హార్డ్లీ మొత్తం ఇదంతా కలిపి 100 కాల్స్ అటెండ్ చేసి ఉంటా. దయచేసి తప్పుగా అనుకోకండి, నా యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. మెసేజ్ ప్రతిదానికి రిప్లై ఇచ్చిన, ఎక్కడైనా మిస్ అయితే 10 మెసేజ్ మిస్ అయి ఉంటే ప్రతిదానికి రిప్లై ఇచ్చిన. ప్రతి వాస్తవ ప్రతి మేము ముందుకు తీసుకొని వస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడు లర్నర్ కార్నర్ అయితే షెఫీ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా హాష్ షార్ట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా, కొన్ని యూట్యూబ్ ఛానల్ క్రాక్ షాట్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా, బీటెక్ స్టూడెంట్స్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మాకు సపోర్ట్ చేసినాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరికి ఇది స్టూడెంట్ మూమెంట్, మన మూమెంట్ ముందుకు తీసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం రీచ్ చేయండి. ఈ మెసేజ్ తెలియాలి, విద్యార్థులందరం ఒకటే ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటే, మన సొల్యూషన్ మనం సాధించుకున్నాం. ఇంకే ప్రాబ్లం ఏమున్నా తర్వాత హైకోర్టు బిల్ తర్వాత ఒక డెసిషన్స్ అని మేము ముందుకు తీసుకొని వస్తాం. అంతవరకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు మాకు కన్వే చేయవచ్చు, చెప్పండి. ఇంకేమైనా క్లారిటీ ఉంటే కూడా రేపు ఒకసారి ఆ క్లారిటీ రాగానే మళ్ళీ లైవ్ ఎప్పుడు వస్తానో కూడా చెప్తాను. ప్రతి ఒక్క విద్యార్థికి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అదేవిధంగా తల్లిదండ్రులకు అందరికీ మీకోసం మేము ఎప్పుడు ఉంటామని చెప్తూ ముగిస్తున్నాను. ఏంటి క్వశ్చన్? Foreigner, sir, JNTU has already released the project date via exams fee and only 7 days time has been given. Can you please send me those details to my WhatsApp or my Insta or Twitter? It would be better if you message me on my WhatsApp number 7386712345. Name? Chico Intelligent ante edo There's foreigner. someone foreigner who have texted a comment regarding some project work, that 7 JNTU. days project work Release the time is date. left. You can please send those details to my WhatsApp number 7386712345. 100% I will give you a clarity on it and 100% we are with you. ఎవరు భయపడకండి, మేము మీతో ఉన్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.